యెషయా గ్రంథములో నుండి 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతాను. యెషయా గ్రంథములో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53 4-5 వచనాలు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. యెషయా గ్రంథం 53 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను, మన దోషములను బట్టి నల్లగొట్టబడాను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ రోజున మనము యేసుక్రీస్తు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చాం. క్రిస్టియానిటీలో సిలువ అటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం. అందుకనే సిలువ అటువంటిది ఎప్పుడో సంవత్సరంకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ ఆయా సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణగా ప్రోబల్ల తీసుకునేటప్పుడు కూడా మనము సిలువ ద్వారా యేసుక్రీస్తు జరిగినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సిలువ అటువంటిది మనము వాక్యం ద్వారా విని అర్థం చేసుకున్న దానికంటే చాలా గొప్ప కార్యము. ఎందుకంటే ప్రపంచంలో అంతకంటే బలమైనటువంటి కార్యము భూమి మీద దేవుడు మరొకటి చేయలేదు. అంత గొప్ప కార్యము లోకమంతటి కొరకు దేవుడు జరిగించినటువంటి కార్యము. అందుకనే సిలువను జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనం సిలువను జ్ఞాపకం చేసుకునేటప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఆచారం కాబట్టి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటామని కాదు, లేదా అందరూ కూడుకుంటారు ఈ రోజున కాబట్టి మనం కూడా కూడుకుంటున్నాము అని కాదు. సిలువ అటువంటి దాన్ని జనరల్గా అందరూ చేస్తారు, మనము చేస్తామని కాదు, కానీ సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి మనకి వ్యక్తిగతంగా మనకంటూ వ్యక్తిగతమైనటువంటి ఒక పర్సనల్ రీజన్ మనకు ఉండాలి. నేను సిలువ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాను, దానికి నాకంటూ ఒక కారణం ఉండాలి పర్సనల్గా. ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడే సిలువ యొక్క వాల్యూ మనకు నిజంగా ఎంతో కొంత అర్థమవుతున్నట్టు. ఇది జస్ట్ ఒక ఆచారం కాదు, మనం కూడుకుంటున్నామంటే ఆచారం కాదు. కానీ అట్లీస్ట్ కొన్ని రోజులు రాకపోయినా అట్లీస్ట్ కొంతమంది నార్మల్ క్రిస్టియన్స్ ఏంటంటే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి ఇలాగైనా కొంతమంది నామకార్థంగానే వస్తారు. అట్లా ఎంతో కొంత మెచ్చుకోవచ్చు. కనీసం అప్పుడైనా సరే వాళ్ళు కనీసం చర్చికి వస్తున్నారు కాబట్టి ఎంతో కొంత మెచ్చుకోవచ్చు. కానీ ఇది కేవలం ఒక ఆచారంగా మాత్రమే కాదు. ఇది యాక్చువల్ ఆచారం సంబంధించింది కాదు, ఇది పర్సనల్గా మనకి సంబంధించినటువంటి ఒక కార్యము. మనం సిలువలో ఏదో చూసాము, దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, దానిని బట్టి మనం దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మనం వస్తున్నాం. అందుకే చూడండి, మనం పాటలు పాడినప్పుడైనా సరే, వాక్యం వింటప్పుడైనా సరే, సిలువను జ్ఞాపకం చేసుకుంటప్పుడైనా సరే, పర్సనల్గా మనకుంటూ ఒక రీజన్ సిలువను కూర్చుండాలి. నేను ఎందుకు ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నా, నేను ఎందుకు దేవుని సిలువను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, నేనెందుకు దేవుని ఆరాధిస్తున్నా, ఈరోజు నేనెందుకు కూడుకుంటున్నాను అన్న దానికి పర్సనల్గా మనకుంటూ ఒక రీజన్ ఉండాలి. అందరూ కూడుకుంటున్నారు, అందరిని బట్టి అందరిలో నేను కూడా ఒక్కడిని అన్నట్టుగా కాదు. అందుకే చూడండి, ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి. సంఘం కూడుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే అందరూ చేస్తున్నారు, మనము చేస్తున్నాం అన్నట్టు కొన్నిసార్లు మనం ఏంటంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం అలాగా. కానీ మనం ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో అయినా, ప్రాముఖ్యమైన సందర్భాలు అసలు మనం ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాం, ఇలాగే ఎందుకు చేయాలని కొన్నిసార్లు ఆలోచించుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే అలా ఆలోచించుకుంటామో అప్పుడే ఈ సంఘంకు లోకముండే లేదంటే ఆయా సందర్భాలను బట్టి వచ్చిన సాంప్రదాయాల పరంగా కాకుండా వాక్యానుసారంగా మనం కొన్ని కార్యాలు చేసుకోవడానికి బాగుంటుంది. అందుకనే ఇప్పుడు ఎందుకు చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలని కొన్నిసార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది. అది జనరల్గా ఆలోచిస్తున్నప్పుడు అదేదో మనం డౌట్ పడుతున్నామో, కార్యాలను మనము బలహీనపరుస్తున్నామని లేదా చులకనగా చూస్తున్నామని కాదు. అలా ఎప్పుడైతే మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో దేవుడు మనకి చాలా విషయాలు బయలుపరుస్తాడు. చూడండి, ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మనం క్రిస్టియానిటీలో మనం దేవుడు కొన్ని విషయాలు బయలుపరచాలంటే ఎక్కువగా గురువారం ఈ మధ్య నేను దాని గురించి ఎక్కువ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, గురువారం కనుక బహుశా ఎవరిని కనుక చర్చికి రావడమే కానీ లేదా ఆన్లైన్లో కానీ మిస్ అయితే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. గురువారం మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒకవేళ ఇప్పుడు వచ్చి ఎవరైనా వినకపోతే కనుక ఈ 2-3-4 వారాల నుంచి జరిగినటువంటి గురువారాలు ప్రతి మెసేజ్ కూడా వినడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గురించి, దేవుని గురించి. కొంతమంది దేవుని ఎందుకు తెలుసుకోరు, కొంతమంది ఎందుకు సువార్తను వ్యతిరేకిస్తారు, ఇవన్నీ కూడా చాలా విషయాలు బైబిల్ నుండి చాలా విషయాలు చెప్పాం, చాలా ప్రాముఖ్య విషయాలు. అందుకనే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ మెసేజ్ వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.
ఎందుకంటే కొంతమంది గురువారం రాగలిగే వారు కూడా రాడపడం ఉంటుంది. కొంతవరకు నాకు కొంచెం వస్తే బాగుంది కదా, విషయాలు తెలుసుకుంటారని అనిపిస్తుంది. అందుకే మరొకసారి నేను గుర్తు చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ కనుక మిస్ అయిన ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో టైం స్పెండ్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి లేటెస్ట్గా గురువారం జరిగిన మెసేజ్లు దేవుని తెలుసుకుంటాను టైటిల్ మీద ఉంటుంది. దాని గురించి దయచేసి కొంచెం ఆలోచించి తెలుసుకోండి. ఎందుకంటే చాలా ప్రాముఖ్య విషయాలు అందులో ఉంటాయి. చాలామందికి అర్థం కానటువంటి, ఈవెన్ చాలామంది క్రిస్టియన్స్ కూడా తెలియని చాలా విషయాలు అందులో బోధిస్తున్నాను నేను మధ్యన. అలాగే ఏంటంటే దేవుడు చాలా విషయాలు మనకు బయలుపరుస్తాడు. అదేంటంటే మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచిస్తే దేవుడు చాలా విషయాలు మనకే తెలియజేస్తాడు. ఒక తలంపు మనకు వచ్చినప్పుడు అదేంటంటే ఏదో ఒకసారి బైబిల్ తీసినప్పుడు ఆ తలంపు అలా పెట్టుకొని బైబిల్ ముగిశాక దాన్ని ఆపేసి వెళ్ళిపోవడం కాదు. ఏదైతే చదివామో దాని ఏంటంటే అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడల్లా దాని గురించి అప్పుడప్పుడు అలాగే మైండ్లో రివైండ్ చేసుకుంటూ ఉండాలి. దేవుడు బయలుపరచాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటో తెలుసా? చాలామంది ఏమంటారు, నేను మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను ఇవన్నీ చెప్తాను. నేను అవన్నీ కాదు. యాక్చువల్గా నువ్వు ఒక వచనం చదువు, ఒక 2 నిమిషాలు చదువు, చదివాన్ని మైండ్లో పెట్టుకో. అది రోజంతా నువ్వు ఏదో సందర్భం వచ్చిన తరచుగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నువ్వు ఆత్మీయంగా ట్యూన్ అవుతున్నావు, నువ్వు మైండ్ని ట్యూన్ చేసుకున్నావు. ఏదో టైంలో సడన్గా దేవుడు కొన్ని విషయాలు మనకి ఎంతమంది నీకు అర్థం కానీ సడన్గా దేవుడు బయలుపరుస్తాడు. బేసిక్గా ధ్యానించడం అంటే అర్థం అదే. ఏదో 10 నిమిషాలు కూర్చొని ధ్యానిస్తాను, అయిపోయింది, ముగించేసానని ఆ తర్వాత అంతా మిగిలివన్నీ మైండ్లో పెట్టుకోవడం కాదు. ధ్యానించడం అంటే బేసిక్ ఎలా ఉంటుందంటే, ఒకటి చదివిన తర్వాత ఒకటి దాని గురించి ఒక థాట్ను మనసులో పెట్టుకున్న తర్వాత ఆ రోజంతా నువ్వు వీలైనంత వరకు దాని గురించి ఎప్పుడైతే రివైండ్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటావో దేవుడు చాలా విషయాలు ఆ ఒక్క తలంపుని బేస్ చేసుకొని నువ్వు చదివింటే ఆ ఒక్క వచ్చినానో లేదంటే ఏదైతే ఆలోచిస్తున్నావు దాన్ని బట్టి దేవుడు చాలా విషయాలు మనకు బయలుపరుస్తాడు. మనమే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. దేవుడు విశ్వాసులు సైతం చాలా విషయాలు బయలుపరుస్తాడు. చేదనలో ఒకటి ఏంటంటే టైం స్పెండ్ చేయాలి. ఓస అందరూ కూడా విశ్వాసులు పాస్టర్స్ లాగా 1 గంట 2-3 గంటలా కూర్చోలేరు. కాబట్టి ఏదో చదివిన తర్వాత బయటికి వెళ్ళి డ్యూటీ చేసుకున్నా, ఇంకేమేమి పనులు చేసుకున్నా, మార్కెట్కి వెళ్తాను, ఏం చేయాలంటే నువ్వు అందరితో మాడుతుండొచ్చు, వేరే వేరే కార్యాలు చేస్తుండొచ్చు, వేరే ఆలోచనలు ఆలోచిస్తుండొచ్చు. కానీ ఎక్కడో మూలన నువ్వు ఏదైతే ఉదయం లేసి చదివావో అది అలాగా లోపల మెదులుతూనే ఉండాలి. ఎప్పుడైతే అది అలా మెదులుతూ ఉంటుందో సైడ్ దాని పని అది చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా చేస్తుంటామో ఆటోమేటిక్గా దేవుడు చాలా విషయాలు మనకి బయలుపరుస్తాడు. అది సాధ్యమే. ఇప్పుడు చూడండి, కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పాటలు అంటే కార్ డ్రైవింగ్ చేస్తాం. అంటే నువ్వు పక్కన డ్రైవింగ్ మైండ్ పెడుతున్నాం, పాటలు కూడా వినగలుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం కూడా. అంటే కొన్నిసార్లు ఏంటంటే దాన్ని సెకండ్ నేచర్ అంటారు. అంటే ఒక పని చేస్తూ ఆల్టర్నేటివ్గా ఇంకొక పని కూడా ఒక రకంగా చేసుకుంటూ కూడా ఆలోచిస్తూ కూడా వెళ్ళొచ్చు. బహుశా అది డ్రైవింగ్ చేసేటప్పుడు అంతగా దాన్ని మనం ఎవరు సపోర్ట్ చేయం, కానీ నార్మల్ చెప్తున్నా, బేసిక్గా అలా చేసుకోవచ్చు. అలాగే మనము ఒకటి చదివిన తర్వాత దాన్ని ధ్యానించేటప్పుడు వేరే పనులు చేసుకుంటా కూడా ఎక్కడో దగ్గర మూలన ఇంకొక ఆలోచన ఏదైతే చదివామో విన్నామో దాని గురించి ఆలోచిస్తుంటే దేవుడు కూడా మనకు చాలా విషయాలు బయలుపరుస్తుంటాడు. అలాగా దేవుడు విశ్వాసం సైతం చాలా విషయాలు బయలుపరుస్తాడు. ఇవన్నీ ఈరోజు అన్నా సరే చూడండి, నేను వాక్యం చెప్పిన తర్వాత కూడా మీరు ఇంటికి వెళ్ళాక కనుక మీరు కావాలనుకుంటే మీరు కూడా సెలవు గురించి మనం వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని బట్టో లేదా మీకు వచ్చిన తలంపులను బట్టో ఇంటికి వెళ్ళాక ఈరోజు అంతా ఆయా సందర్భాల్లో ఒక మూలన విన్నటువంటి దాన్ని అలా పెట్టుకొని మైండ్లో దాని గురించి అలా ఆలోచిస్తుంటే దేవుడు కూడా చాలా విషయాలు మనకు బయలుపరుస్తాడు. మీకు కూడా చాలా విషయాలు నేను వాక్యం బోధించి అయిపోయిన తర్వాత మీరు దీని గురించి ఆలోచిస్తూ గడిపినా సరే ఇంకా నేను చెప్పని చాలా విషయాలు కూడా దేవుడు మీకు సైతం బయలుపరుస్తాడు. దేవుడు చేయాలలో ఒక మనిషి ఏం చేయగలగాలంటే దేవునికి మైండ్ ఇవ్వగలగాలి. అంటే ఆలోచిస్తూ ఉండగలిగితే ఎవరికైనా సరే దేవుడు బయలుపరుస్తాడు. కాకపోతే అది చేసే వాళ్ళు తక్కువ ఈ రోజుల్లో. కానీ అలా కనుక చేయగలిగితే దేవుడు ఎవరికైనా సరే చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. అలాగే ఏంటంటే సిలువలో కూడా చాలా విషయాలు జరిగినాయి. మనం ఎంత ఎక్కువ ఆలోచిస్తామో అంత ఎక్కువ దేవుడు మనకు విషయాల్ని బయలుపరుస్తుంటాడు. ఇప్పుడు అందుకని చూడండి, మరొకసారి క్లుప్తం జ్ఞాపకం చేస్తున్నాను. తరచూ గుడ్ ఫ్రైడే అని చెప్పేది మళ్ళీ చెప్తున్నాను. గుడ్ ఫ్రైడే ఎందుకు అంటామంటే ప్రపంచానికి మంచి జరిగింది కాబట్టి గుడ్ ఫ్రైడే అంటాం. యాక్చువల్ కొంతవరకు మనం ఎమోషన్ అవ్వచ్చు, కొంతవరకు మనకి బాధ ఉండొచ్చు. కానీ యాక్చువల్ మనం ఈరోజు వచ్చింది కేవలం బాధపడడానికి కాదు. ఎందుకంటే పేరులో ఉన్నది గుడ్ ఫ్రైడే. అందుకని చూడండి, ఇప్పుడు మనకి చాలా విషయాలు ఈ సంఘాలు వాటి యొక్క విధి విధానాలు మారిపోయినాయి కాబట్టి మనం సత్యానికి వాక్యానికి చాలా దూరం వెళ్ళిపోయాం. కానీ నేను ప్రాచీనంగా ఎప్పుడో ఎవరో కానీ దీనికి మంచి శుక్రవారం అని పేరు పెట్టారు చూసారా. వాళ్ళు పెట్టినప్పుడు నిజంగా అనుకుంటున్నా ఆ రోజుల్లో చాలామంది చాలా జ్ఞానంగా వాక్యానుసారంగా ఆలోచించారు కాబట్టి దీన్ని గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టారు. కాకపోతే చాలామంది క్రిస్టియన్ గుడ్ ఫ్రైడే మేము చర్చికి వెళ్తున్నాం అని పేరు పెట్టి కొన్ని 100 సార్లు పిలుస్తాం గుడ్ ఫ్రైడేని. కానీ ఎందుకు గుడ్ ఫ్రైడే పిలుస్తున్నాము, గుడ్ అని ఎందుకు ఉంది అని ఎవరు ఆలోచించాం. నన్ను చూసి అది కనీసం అట్లీస్ట్ ఆ పేరు గురించి ఆలోచించిన చాలా విషయాలు దేవుడే మనకి బయలుపరుస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఆలోచించాం. బేసిక్ ఏంటంటే అందరూ ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటాం. అందరూ ఇదే చేస్తారు, మనం కూడా ఇదే అనుకోని ఇంకా ఆటోమేటిక్ గుడ్ ఫ్రైడే అనగానే ఇదే అనుకుని వెళ్ళిపోతాం. కానీ ఆలోచన చేయకుండానే కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ గుడ్ ఫ్రైడే అన్న పేరు ఎందుకు పెట్టారు అంటే ప్రపంచానికి దేవుడు మంచిని చేశాడు, ప్రపంచానికి ఒక మంచి కార్యం జరిగింది, ప్రపంచానికి ఒక మేలు జరిగింది. ఆ మేలును బట్టి వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి గుడ్ ఫ్రైడే పెట్టారు. మనం ఏంటంటే కార్యాన్ని మాత్రమే చూసి అయిపోతున్నాం.
కానీ అంత కార్యం ఎందుకు జరిగింది కూడా ఆలోచించాలి. కార్యం ఏం జరిగిందని ఆలోచించినప్పుడు బాధ వేస్తుంది, ఖచ్చితంగా బాధ వేస్తుంది. కానీ ఆ కార్యం దేవుడు ఎందుకు చేశాడంటే ఒక ఉద్దేశంతో చేశాడు. ఒక ప్రతిఫలము కొరకు, ఒక అవుట్పుట్ కొరకు, ఒక కార్యము జరగాలని ఒక ప్రతిఫలమును ఉద్దేశించి దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం కార్యంతో చూసి ఆగిపోతున్నాం, కానీ దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటో ఆలోచించట్లేదు. ప్రతిఫలం ఏంటో ఆలోచిస్తే అప్పుడు ఆ కార్యం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది, అది మనకెంత మేలు చేస్తుందో అర్థమవుతుంది. అందుకనే గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఎందుకంటే సరే సిలువలో జరగకుండా చాలా కార్యాలు జరిగినాయి, అది కొంత బాధేస్తుంది. కానీ రిజల్ట్ ఉంది చూసారా, ఆ రిజల్ట్ అనేటువంటిది మనకు చాలా మేలు చేసింది. ఆ రిజల్ట్ రావడం అనేటువంటిది మనకు మంచి జరిగింది. అందుకని మనం ఆ బాధని ఒకవేళ ఉన్నా దాన్ని మర్చిపోయి రిజల్ట్ని బట్టి దేవుని స్తుతిస్తాం మనం. అందుకనే ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు, ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు నేను అడిగితే యాక్చువల్గా కరెక్ట్గా నువ్వు రియాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే సిలువ బట్టి నిజంగా బాధపడుతూ మాత్రమే కూర్చోవడం కంటే ఒకవేళ ఎంతో కొంత ధ్యానిస్తున్నప్పుడు బాధ కలిగినా ఆ రిజల్ట్ గురించి నువ్వు ఆలోచించకపోతే మాత్రము నిజంగా నువ్వు సిలువ కోసం పెద్దగా నువ్వు ఆలోచనే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనము సెంటిమెంట్గా ఏదో సిలువతో కనెక్ట్ అవ్వడానికి, పాప అన్యాయంగా ఆయనకి ఏదో జరిగిపోయిందండి, ఆయన చూసి జాలి పడడానికి మాత్రం మనం రాలేదు, అంతవరకు మాత్రం మనం రాలేదు. ఇంకా దాని రిజల్ట్ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ ద్వారా దేవుడు ఏం సాధించాడు, ఏం జరిగింది, ఆయన శ్రమలు భరించాడు, కరెక్ట్ ఎందుకు భరించాడు అది ఆలోచిస్తే ఆ రిజల్ట్ రావాలని కదా ఆయన సైలెంట్గా ఊరుకున్నాడు. ఆయన ఒక ఉద్దేశం ఉందని గ్రహించాడు, కరెక్ట్గా సైలెంట్గా ఊరుకున్నాడు. మధ్యలో పేతురు లాంటి వాళ్ళు కొంతమంది యేసుక్రీస్తుని రక్షించాలని మానవ ప్రయత్నం చేస్తున్నా ఎందుకని యేసుక్రీస్తు కాదన్నారు. సో ఆలోచించాలి. ఈవెన్ చూడండి, యేసుక్రీస్తుని పట్టుకునేటప్పుడు కూడా పేతురు కత్తి తీసి అక్కడ ఏదో యేసుక్రీస్తు పక్షాన పోరాడి ఏదో యేసుక్రీస్తుని విమోచించేద్దాం, విడిపించేద్దాం, రక్షించేద్దాం అనుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నమాట చాలా ప్రాముఖ్యం. పేతురుని కత్తి తీసి వరలో పెట్టు, నేను కనుక నా తండ్రి నేను ప్రార్థన చేస్తే దేవదూతను పంపించలా, 12 సేనల వ్యూహాన్ని దేవుడు పంపిస్తాడన్నారు. ఒక్క దూత చాలా యాక్చువల్ క్రీస్తుని కాపాడడానికి. అసలు అయితే క్రీస్తు నిజంగా కాపాడుకోవాలి తను తాను అనుకుంటే దూతలు అవసరం లేదు, ఆయన తను తాను కాపాడుకోగలడు. అని సిలువ అటువంటి ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవాలి. సిలువ అనేటువంటిది యాక్సిడెంటల్గా జరిగినటువంటి కార్యం కాదు. అంటే అనుకోకుండా ఏదో చేద్దామని క్రీస్తు వచ్చారు, ఏదో జరిగిపోయిందండి, పాపం అనవసరంగా జరగకుండా ఏదో జరిగిపోయింది అని కాదు. సిలువ అటువంటిది అనాది కాల సంకల్పమే కానీ ఇది అనుకోకుండా ఒకటేదో దేవుడు చేద్దామనుకుంటే మనుషులు బట్టి ఇంకేదో జరిగిపోయినటువంటి కార్యము కాదు. అది పక్కా దేవుని యొక్క ప్లాన్, అది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం జరిగింది. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశము నెరవేరింది కాబట్టి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడింది. అంత గొప్ప సంకల్పము నెరవేర్చబడటం ద్వారా లోకమునకు ఒక మేలు జరిగింది. కాబట్టి సిలువ అంటే యాక్సిడెంట్గా జరిగింది కాదు, అది దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం కార్యము జరిగింది. కానీ నాలుగు చూడండి, బైబిల్ మనం చదువుతున్నప్పుడు సిలువ కార్యాలు ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, మరి 2 వచనాలు జస్ట్ 2 వచనాలు చదవని చూస్తారు. అక్కడ ఒకసారి చూడండి, ఒకసారి మీరు బైబిల్లో ఫాలో అయితే అక్కడ చూద్దాం. చూడండి ఒకసారి, నిశ్చయంగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను, అయినను మొత్తబడేను, చూడ దేవుని వలన బాధింపడేను, శ్రమనొందిన వాని కానీ మనం అతను నించితిమి, అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడాను, మన దోషాలను బట్టి నలగొట్టబడాను, సమాధానార్థమైన శిక్ష అతని మీదకి వచ్చాను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అది రిజల్ట్. ఇక్కడ చూడండి, నార్మల్గా సిలువను మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన అప్పగింపడ్డం, అన్యాయంగా నిందించబడ్డం, ఇవన్నీ ఉంటాయి చూసారు. ఇవన్నీ సిలువకు దారి తీసిన కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఎక్కువ శాతం మనం ఏం చూస్తామంటే మనుష్యుల యొక్క వ్యవహారాలు చూస్తాం, మనుష్యుల యొక్క వ్యతిరేకతను, మనుషుల యొక్క ఆలోచనని, మనుషుల యొక్క సంకల్పాన్ని నార్మల్గా మనం చూస్తాం. ఎందుకంటే ఈవెన్ బైబిల్లోకి వెళ్ళినా సరే, మనం బైబిల్కి వెళ్ళి మనం చూసినప్పుడు అక్కడ కూడా ఏం జరుగుతుంది, పేతురు యేసుక్రీస్తుతో పాటు ఉండాల్సినటువంటి పేతురు ఆయన ఎవరు నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. అలాగే యూదా డబ్బులకి యేసుక్రీస్తుని అమ్మేశాడు. అలాగే యూదా మత పెద్దలు ఏం చేశారంటే అన్యాయంగా యేసుక్రీస్తు మీద లేనిపోయిన నిందలు మోపి ఆయన్ని శిక్షకు గవర్నమెంట్ ప్రేరేపించి ఫోర్స్ఫుల్గానే ఆయనకు శిక్ష విధించే ప్రయత్నం మనుషులు చేశారు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు బైబిల్లో చదివి మనం చూస్తున్నప్పుడు ఎంతసేపు చూడండి, పేతురు బొంకేశాడు, యూదా అప్పగించేశాడు, అలాగే యూదా మత పెద్దలు ఆయన ఇలా అన్యాయంగా నిందించేశారు. ఇవన్నీ బేసిక్గా ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అంతా మనుషులే ఉండి మనుషులు మొత్తం అంతా ప్లాన్ చేసేసి అంతా వాళ్ళే చేసేసారు అనుకుంటాం. ఎందుకంటే అక్కడ సిలువకు దారి తీసిన కారణాలు అవే. అక్కడ మనుషుల యొక్క యాక్టివిటీ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది బైబిల్లో. ఎందుకంటే మనుషులే కదా ప్రతిదీ చేశారు.
ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ మనుషులే చేసినట్లుగా బైబిల్ మనం చదువుతున్నప్పుడు బేసిక్గా మనం ఏమనేసుకుంటాం అంటే అంతా మనుషులే చేసేసారు అనుకుంటాం. కానీ యాక్చువల్గా లోతుగా ఆలోచిస్తే కొన్ని కార్యాలు బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇదేదో మనుషులు అనుకొని మనుషులు చేసినటువంటి కార్యము కాదు. దాని బైబిల్ కూడా వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను త్వరలో. ఇప్పుడు చూడండి ఇవన్నీ మనం చూస్తే మనం ఏమనుకుంటాం అంతా మనుషులు చేసేసారు అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనుషులు చేసినటువంటి దానికంటే దేవుడు చేసిందని అనుకోవాలి మనం. ఎందుకంటే ఈవెన్ ఇక్కడ బైబిల్లో కూడా మనం చూస్తున్నప్పుడు అతడు చూడండి తృణీకరింపబడిన వాడు అని మనం చూస్తున్నాం. అక్కడ చూడండి 4వ వచనము 4 లైన్లో మనం చూస్తే దేవుని వలన బాధింపబడిన వానిగాను. చూడండి దేవుని వలన బాధింపబడిన వానిగా మనం ఆయన చూసాం. దేవుని వలన బాధింపబడినటువంటి వానిగా మనం ఆయన చూసాం. బాధ ఎలా వచ్చింది, ఎవరి వల్ల బాధ వచ్చిందంటే బైబిల్ చెప్తున్నమాట అంటే దేవుని చేత దేవుని వలన బాధింపబడ్డాడు క్రీస్తు. మనుషుల యొక్క ప్రమేయం కంటే దేవుని యొక్క ప్రమేయం చాలా ఎక్కువ. మనుషులు ఏంటో కొన్ని అనుకున్నారు, మనుషులు ఏవో కొన్ని ఉద్దేశాలు పెట్టుకున్నారు. వాళ్ళు అనుకున్నటువంటి ఉద్దేశాలు నెరవేరుస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వెనకాల దేవుడు ఉండి ప్రతిదాన్ని కూడా నడిపిస్తా వచ్చాడు. అందుకనే సిలువ అటువంటిది దేవుని యొక్క ఉద్దేశము, సిలువ అటువంటిది దేవుని యొక్క ప్లానే కానీ మనుషుల యొక్క ఆలోచన అయితే అది కాదు. అది మనం తెలుసుకోవాలి. అది అర్థమైనప్పుడే సిలువ పట్ల మనకు ఉన్నటువంటి అప్రోచ్ కరెక్ట్గా ఉంటుంది. అందుకని సిలువను అలా చూడాలి. సిలువ అనగానే ఇప్పుడు మనుషులు ఏదో అనేసారు, మనుషులందరూ మూర్ఖులండి, మనుషులందరూ దుర్మార్గులు, వాళ్ళందరూ అన్యాయంగా ఏంటంటూ చేసేసారని కాదు. సరే మనుషులు చాలా నిందించారు, అన్నీ చేశారు కరెక్టే. కానీ దాని వెనకాల దేవుడు కారకుడు కదా. దేవుడు కనుక వాళ్ళు అలాగా నిందిస్తున్నప్పుడు దేవుడు కనుక వాళ్ళ చేతికి ఆయనను అప్పగించకపోతే యేసుక్రీస్తు నిజంగా పట్టుకోవడం వాళ్ళ తరం అయ్యేదా? యేసుక్రీస్తు కనుక దేవుడు అప్పగించకపోతే అసలు వాళ్ళు యేసుక్రీస్తుని కనీసం వాళ్ళు టచ్ కూడా చేయలేరు, కనీసం ముట్టుకోలేరు. అదేం చెప్తుందంటే క్రీస్తుని ఎవరు మనుషులు బలవంతంగా పట్టేసుకున్నారు, యేసుక్రీస్తుకి చేతకాక దొరికిపోయాడు అని కాదు. అసలు ఇంకా మీకు తెలుసా, చూడండి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన తర్వాత యేసుక్రీస్తు శిష్యులు యెరూషలేము పట్టణానికి వెళ్దాం పదండి అని యేసుక్రీస్తు ప్రిపేర్ అయిపోయి వెళ్తున్నప్పుడు అప్పుడు సైనికులు వచ్చారు పట్టున్నారు. అప్పుడు చూడండి అసలు యేసుక్రీస్తు ఎవరు ఎలా ఉంటాడో అక్కడ వచ్చినటువంటి సైనికులు కూడా తెలియదు. యోధా చూపిస్తే తప్ప, పాయింట్అవుట్ చేస్తే తప్ప వాళ్ళకు కూడా తెలియదు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు తప్పించుకోవాలి అనుకుంటే ఆయనకి బోల్డ్ అవకాశాలు యాక్చువల్గా ఉన్నాయి. కానీ ఆయనే యెరూషలేము పట్టణానికి వెళ్దామన్నారు. ఎందుకంటే టైం వచ్చేసింది కాబట్టి మనం యెరూషలేము పట్టణానికి వెళ్దాం అంటే ఖచ్చితంగా దేవుడు అనుకున్నాడు. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రతి కార్యం జరిగిస్తూ వచ్చారు. అందుకంటే చూడండి సిలువలో మనము దేవుని యొక్క హస్తాన్ని ఎక్కువగా చూడాలి, మనుషుల యొక్క హస్తాన్ని కాదు. దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలను బట్టే చాలా చాలా కార్యాలు జరిగినాయి. చూడండి మనుషులు కొన్ని కార్యాలు చేసి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఈవెన్ బైబిల్ మనం చూసినప్పుడు కూడా చూడండి మనుషులు నిందించారు అందరూ చెప్పండి చూస్తారా. యోధ అప్పగించేశాడు, ఆయన పట్టుకున్న తర్వాత బంధించిన తర్వాత చాలామంది ఈ గడ్డం లాగారు, ఆయన గుద్దులు గుద్దారు, ఆ తర్వాత కొరడ దెబ్బలతో కొట్టారు చూసారా. ఇవన్నీ మనం చూసినప్పుడు మనుషులు చాలా బలంగా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. ఏమనుకుంటాం అంతసేపు మనుషులు చేసేసారు అనుకుంటాం, మనుషులు బాధించారు అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు దేవుని వల్ల బాధింపబడిన వాడు అని. యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించాడు ముందుగానే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించాడు దేవుని వల్ల బాధింపబడ్డాడు క్రీస్తు. అంటే దేవుడు అనుకున్నాడు కాబట్టి క్రీస్తు బాధింపడ్డాడు, కానీ మనుషులు అనుకున్నాడు కాబట్టి బాధింపడ్డాడని కాదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ మనమే కాదు, ఈవెన్ లోకం కూడా ఏంటంటే అంజులు కూడా యేసుక్రీస్తుని అలాగే మనుషులు అప్పగించి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనుషులు ఏదో పట్టేసుకొని మనుషులు ఆయన బంధించేశారు, మనుషులు ఆయన హింసించారు అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ మనుషులు జరిగింది కాదు. చాలా రీజన్స్ భౌతికంగా చెప్పొచ్చు. యూద అనుకున్నాడు, లేదంటే మత పెద్దలు అనుకున్నారు కాబట్టి ఇలాగనా జరిగిందని. కానీ యాక్చువల్ అయితే అది అంతకంటే అసాధారణమైనటువంటి కార్యము దాని వెనకాల జరిగింది. చూడండి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. చూడండి ఒకసారి మార్కు సువార్తలకు వెళ్దాం. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్తలో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నేను చదువుతాను. చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నుండి నేను చదువుతాను. సో యేసుక్రీస్తు ఇక్కడ శిలువ మీద ఉన్న తర్వాత బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆయన 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ విడిచితివి అని అర్థము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము బైబిల్ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఆల్రెడీ చాలా శ్రమలు పడ్డారు.
ఎందుకు చూడండి, ఈవెన్ యాక్చువల్గా చూసుకుంటే ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కూడా యేసుక్రీస్తున్నారు. ఇప్పుడు చూడండి, అది చూడండి, సిలువ అటువంటిది బేసిక్గా రోమియో లెక్క శిక్షించేటువంటి విధానం. రోమియోలు బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొరడ దెబ్బలు 39 కొరడ దెబ్బలు బేసిక్గా ఎవరికి కొడతారు, ఎలాంటి వారిని శిక్షిస్తారంటే దేశద్రోహం ఉంటుంది చూసారా, అంటే ఈ రాజ్యం సంబంధించిన సీక్రెట్స్ ఏవో, లేదా ఈ రాజ్యం మనకు వ్యతిరేకం కుట్ర పనితలు చూసారా, అలాంటి వాళ్ళకి దేశద్రోహం లాంటి పెద్ద కేసెస్లోనే మరణశిక్ష విధిస్తారు. అలా మరణశిక్ష విధించేటప్పుడు ఎక్కువగా ఈ కొరడ దెబ్బలు కానీ సిలువ కార్యం జనరల్గా చేస్తారు. అది యాక్చువల్ అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణశిక్ష. అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇంకా రోమిల దగ్గర లేదు. కానీ యాక్చువల్గా ఏం చెప్తారంటే, చరిత్ర ఏం చెప్తుందంటే ఆ 39 కొరడ దెబ్బల లోపేనంటే చాలామంది చచ్చిపోతారంట. 39 కౌంట్ ఎందుకు, నార్మల్ 40 ఉండొచ్చు, లేదా 20 ఉండొచ్చు, లేదా 50 ఉండొచ్చు కదా, 39 ఎందుకు అంటే బేసిక్గా ఎంత బలవంతుడైనా సరేనట ఆ రోమిలకు ఉండేటువంటి ఆ కొరడ కూడా బేసిక్గా అది సపరేట్ డిజైన్ చేయబడిందంట. అది ఎలాగంటే అది కనుక 39 వరకు నార్మల్ ఎవరు బ్రతుకుంటారంట. ఒకళ్ళు ఎంత బలవంతుడు ఎంతగా తట్టుకునేవాడైనా సరేనట ఆ 39 దెబ్బ పడేసరికి చచ్చిపోతాడంట ఖచ్చితంగా. అందుకని 39 కొరడ దెబ్బలు కొడతారు వాళ్ళు నార్మల్గా. అంటే అది తట్టుకొని నిలబడిన బ్రతకడం ఎవరి వల్ల కూడా కాదు. అలాగ యేసుక్రీస్తుని కూడా వాళ్ళ కొరడాలో 39 కొరడ దెబ్బలు వాళ్ళు కొట్టారు. అలాగే బైబిల్ మనం చూస్తే ఉమ్ము వేశారు, ఆయన గుద్దేరు, గడ్డం లాగారు. ఇలా చాలా రకాలుగా వాళ్ళు యేసుక్రీస్తుని చులకనగా చూస్తూ అవమానపరుస్తూ చాలా సిల్లిగా యేసుక్రీస్తు వాళ్ళు బిహేవ్ చేశారు. ఇవన్నీ మనం చూస్తుంటే ఏమనుకుంటామంటే అంత మనుషులే కదా మొత్తం చేసేసారు అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక బైబిల్లో అదంతా జరిగిపోయిన తర్వాత బైబిల్కి వచ్చాక ఇక్కడ మనం చూస్తే బైబిల్లో చెప్తున్న మాట, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇప్పుడు చూడండి, మనుషులు కనుక ఆయన గుద్దారు అనుకోండి, మనుషులు చేశారు అంటాం. మనుషులు గడ్డం లాగారు అనుకోండి, మనుషులు గడ్డం లాగారు అంటాం. మనుషులు కొరడ దెబ్బలు కొడితే మనుషులు కాబట్టి కొరడ దెబ్బలు కొట్టారని అంటాం. కానీ బైబిల్లో చూస్తే చూడండి, ఆ మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నటువంటి ఆ టైము. అందుకని చూడండి చాలామంది 12 నుంచి 3 వరకు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే దానికి వాళ్ళు తీసే రీజన్ ఇది. యేసుక్రీస్తు 12 నుంచి 3 వరకు ఉన్నారు కాబట్టి, ఆ టైం సిలువ మీద ఉన్నారు కాబట్టి 12 నుంచి 3 వరకు జనరల్ చాలా పెట్టుకుంటున్నారు. అయితే 12 నుంచి 3 వరకే పెట్టుకోవాలని బైబిల్ ఇది ఎక్కడ లేదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, అది ప్రాబ్లం ఏమీ లేదు. అయితే బైబిల్లో మనం చూస్తే ఆ 3 గంటలట చీకటి కమ్మని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇదైతే ఈ చీకటి కమ్మినటువంటి కార్యం అయితే ఉందో, ఇదైతే మనుషుల వల్ల జరిగేటువంటి కార్యం అయితే కాదు. మనుషులు ఇంకేదైనా చేయొచ్చు యేసుక్రీస్తుని, ఇంకెలాగన్నా సరే యేసుక్రీస్తు వాళ్ళు వ్యవహరించవచ్చు, ఇంకేదన్నా యేసుక్రీస్తు వాళ్ళు చేయొచ్చు. అవన్నీ భౌతికంగా మనం చూస్తున్నప్పుడు మనుషులు చేసేసారు అంతా మనం అనేయచ్చు. కానీ ఈవెన్ ఈ పాయింట్కి వచ్చేసరికి ఆయన యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు ఆ 3 గంటల పాటు చీకటి కమ్మిన బైబిల్ ఉంది చూసారా, అదేం చెప్తుందంటే దీని వెనకాల ఖచ్చితంగా మనుషుల కష్టం కంటే ఉన్నతంగా ఇంకేదో ఉంది. ఈవెన్ ఇది కనుక నిజంగా ఆయన కొట్టారన్న మాట వాస్తవం అయితే, ఆయన గడ్డం లాగారన్నది వాస్తవం అయితే, ఆయన కొరడ దెబ్బలు కొట్టారన్నది వాస్తవం అయితే, అవన్నీ నిజంగా అన్యులు కూడా నమ్ముతున్నారు అనుకుంటే, వాళ్ళు నిజంగా ఆయన కొట్టేశారు, ఆయన ఏం చేసుకోలేకపోయాడు, ఆయన శిలువ మీద వేసినప్పుడు ఆయన శిలువ దిగి వచ్చేయలేకపోయాడు అని అవన్నీ బాధ భరిస్తూ ఉన్నప్పుడు, ఆయన చేతకాణల్లాగా ఉన్నాడు అని శ్రమలను బట్టి కొంతమంది అన్యులు కూడా ఈవెన్ క్రీస్తు గురించి మాట్లాడతారు కదా. అప్పుడు అదంతా మనుషుల వల్ల నిజంగా జరిగిపోయింది అనుకుంటే, అప్పుడు దీనికి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. మనుషులు కాబట్టి వాళ్ళు చేసేసారు, మనుషుల చేతను తప్పించుకోలేకపోతే ఇంకా ఆయన దేవుడేంటి అని లోకం అంటున్నప్పుడు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇది నిజంగా మనుషుల వల్ల మాత్రమే జరిగేది. అయితే ఈ 3 గంటలు చీకటి కమ్మని చూసారా ప్రపంచం, ఆ దేశం అంతటా, మరి అది ఎవరు చేస్తుంటారు? అది మనుషులలో అవుతుందా? అది ఖచ్చితంగా మనుషుల వల్ల అయితే అది సాధ్యమే కాదు. మనుషులు ఇంకేదైనా కొట్టచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఈ చీకటి ప్రకృతిలో నేచర్లో ఈ మార్పు వచ్చింది చూసారా, ఇది మాత్రం మనుషుల వల్ల అయితే ఖచ్చితంగా సాధ్యపడేటువంటి కార్యము కాదు. అందుకంటాము సిలువ వెనకాల దేవుడు ఉన్నాడు అంటున్నాం. అందుకనే కొన్ని కార్యాల వెనకాల దేవుడు అని కాదు, సిలువలో క్రీస్తుకు జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో, ఆయన కొరడ దెబ్బలో కానీ ఇంకెందులో అయినా సరే, ప్రతి చిన్న దాంట్లో ప్రతి పెద్ద దాంట్లో కూడా ఖచ్చితంగా దేవుని యొక్క ప్రమేయంతోనే ప్రతిదీ జరిగింది. ఆల్రెడీ ముందుగానే ప్రవచనంగా దేవుడు అన్నీ చెప్పేశాడు. ఎగ్జాక్ట్ ముందుగానే ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు రాయించిన దాని ప్రకారం ప్రతిదీ కూడా జరుగుతూ వచ్చింది. ఎక్కడ కూడా దేవుని యొక్క ఉద్దేశం లేకుండా, దేవుడు చెప్పింది కాకుండా ఒక్క కార్యం కూడా, అల్పమైన కార్యం కూడా వేరేది జరగటము సిలువలో లేదు. సిలువ చుట్టూ జరిగిన ప్రతి కార్యం కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రతిదీ కూడా జరుగుతూ వచ్చింది. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం, చీకటి కమ్మినట్లు బైబిల్ మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడు చూడండి అనుకోవచ్చు, ఇప్పుడు చీకటి కమ్మింది కూడా ఒకళ్ళు సాతానం చేస్తాడేమో అనుకుంటున్నాం. కానీ ఈవెన్ సాతాను కూడా యాక్చువల్గా సృష్టిని ఇంతలాగా సాతాను శాసించలేడు. కొన్నిసార్లు కృష్ణ మనం అనుకుంటామంటే దేవుడికి ఎంత బలం ఉందో సాతాను కూడా అంతే బలం ఉందని అనుకుంటున్నాం. అది మనకున్న ప్రాబ్లం అది. అందుకని సాతాను చూసి కొన్నిసార్లు మనం భయపడతాం, సాతాను ఏదో చేసేస్తాడు మనం. సాతాన్ యొక్క ప్లేస్ ఏంటో, దేవుని యొక్క ప్లేస్ ఏంటో మనం తెలుసుకోవాలి. బైబిల్లో సాతాను గురించి దేవుడు రాసినప్పుడు సాతాను యొక్క స్థానం ఏంటంటే విశ్వాసుల యొక్క పాదముల కింద.
సంఘం యొక్క క్రీస్తు యొక్క పాదముల కింద, అంటే సంఘం యొక్క పాదముల కింద సాతాన్ని దేవుడు పెట్టాడు. సంఘం ఏంటంటే ఇంకా సాతాను కూడా సంఘం పైన ఉన్నాడంటగా చాలామంది విశ్వాసులు చూస్తున్నారు. సాతాను యాక్చువల్గా ఒక విశ్వాసుల యొక్క పాదాల కింద దేవుడు ఆయనకి ఆ స్థానం ఇచ్చాడు సాతాను. కాబట్టి సాతాను కూడా యాక్చువల్గా అంతలాగా ఈవెన్ నేచర్ని, ప్రకృతిని సైతం శాసించేంత అధికారం యాక్చువల్గా అయితే సాతానికి కూడా యాక్చువల్గా లేదు. వాడు బహుశా ఇండైరెక్ట్గా ఏదైనా చేయగలుగుతాడేమో, కానీ డైరెక్ట్గా అయితే సాతాను యాక్చువల్లీ కార్యం కూడా చేయలేడు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎవరి వల్ల అవుతుంది ఇది? మనుషుల వల్ల కానప్పుడు, సాతాను వల్ల కానప్పుడు ఎవరి వల్ల అవుతుంది ఇది? ఈ సిలువ ఎంతమంది జరుగుతున్న ప్రతి కార్యము యేసుక్రీస్తుని అల్పంగా వాళ్ళు దెబ్బలు కొట్టడము, గెడ్డం లాగడం ఇవన్నీ కూడా చేసినప్పుడు వెనకాల ఎవరి ప్రమేయం ఉందని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి అంటే దీనికి ముందు వరకు ప్రతిదీ కూడా మనుషుల ద్వారా చేశారు కాబట్టి మనుషులే చేశారంటాం. కానీ ఇక్కడికి వచ్చారు మధ్యలో ఇక్కడ దేవుడు రాసి ఉంచాడు సింపుల్గా. అది 3 గంటల చీకటి కమ్మిందని బైబిల్ మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే ఖచ్చితంగా మనుషుల కంటే అతీతమైనటువంటిది ఇంకేదో అక్కడ జరుగుతూ ఉంది. సిలువ వెనకాల జరుగుతుంది కాబట్టి సడన్గా 3 గంటలకి ఉన్న పాట సడన్గా చీకటి వచ్చేసిందని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, బైబిల్కి వెళ్ళినప్పుడు చీకటికి కూడా చాలా అర్థాలు, యాక్చువల్ బైబిల్ బోర్డు ఉన్న అర్థాలు అందరూ బేస్ కూడా చూస్తే చూడండి ఒకసారి. దేవుడు తీర్పు తీర్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో బైబిల్లో చీకటి కమ్మటం బైబిల్ మనం చూస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక రకాలైన తెగుల్లో ఒకటి ఏంటంటే అక్కడ బైబిల్ మీరు చూస్తే 3 రోజుల పాటు అంట కటిక చీకటి ఉందంట ఐగుప్తు మొత్తం కూడా. తెగుల్లో ఒక తెగులు ఏంటంటే దేవుడు అక్కడ శిక్షించాడు ఇజ్రాయెల్ ప్రజలు, ఐగుప్తు రాజ్యాన్ని, ఫరోని దేవుడు శిక్షించాడు. ఆయన కఠినాన్ని బట్టి, ఆయన కూడా మూర్ఖత్వాన్ని బట్టి, దేని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలు హింసిస్తున్నటువంటి దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు. అప్పుడు తీర్పులో ఒక తీర్పు ఏంటో తెలుసా? అనేక రకాల తీర్పు. ఒకటి ఏంటంటే 3 గంటల పాటు 3 రోజుల పాటు అసలు వెలిగే చూడలేదట ఐగుప్తు రాజ్యం, ఎవరు వెలుగుని చూడదట. ఎంత చీకటి అంటే బైబిల్లో కటిక చీకటి అంట. ఇప్పుడు చూడండి, మనం ఏంటంటే మనకి చీకటి అంటే దాని ఇంటెన్సిటీ మనకు తెలియదు, దాని చీకటి యొక్క బలం మనకు తెలియదు. ఎందుకంటే మన ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మనకుంది, ఒకవేళ కరెంట్ పోయినా సరే మనకి బ్యాటరీ లైట్లు ఉన్నాయి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ లైట్లు ఉన్నాయి, ఇన్వర్టర్లు ఉన్నాయి, జనరేటర్ ఉన్నాయి. మనం బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా సరే, మన ఇంట్లోనే కాదు బయటకు వెళ్ళినా సరే మనకి ఎక్కడ చీకటి నార్మల్ కనబడదు. ఎందుకంటే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, మనకి బల్లుకి లైట్లు ఉన్నాయి కాబట్టి బేసిక్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడో దగ్గర మనకి లైటింగ్ కొంతైనా కనబడుతుంది. కాబట్టి చీకటి అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటిదో, చీకటి అనేటువంటి ఎంత బలమైనదో బేసిక్గా మనకు తెలీదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ రోజుల్లో లేము కాబట్టి మనకి చీకటి అంటే ఏముందిలే అంటే జస్ట్ లైటింగ్ లేదు అంతే కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ రోజు నిజంగా చీకటి అన్నామంటే నిజంగానే చీకటి, అంటే భయంకరమైన చీకటి. ఎంత చీకటి అంటే ఐగుప్తు ప్రజలంటే ఆ రోజు దేవుడు 3 రోజులు వాళ్ళకి తీర్పు తీర్చినప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవ్వరూ కూడా వారు కూర్చున్నటువంటి స్థానాల నుంచి ఒకరు కదలలేదంట. చీకటి కాబట్టి ఎవరికి బయటికి వెళ్ళలేదు, పార్టీలు చేసుకోలేదు, బయటికి తిరగలేదు అని కాదు. బైబిల్ చెప్తున్న మాట ఎంత చీకటి అంటే వాళ్ళ ఇంట్లో ఉంటూ కూడా, ఇప్పుడు చెప్పొచ్చు బయట చీకటి సంగతి కాదు, ఇంట్లో చీకటి సంగతి చెప్తున్నాం. ఐగుప్తు యొక్క గుడారాల్లో, ఐగుప్తు యొక్క గృహాల్లో చీకటి ఎంత ఎక్కువ ఉందంటే వాళ్ళు చీకటి స్టార్ట్ అవ్వగానే వాళ్ళు కూర్చున్న చోట నుంచి వాళ్ళు 3 రోజుల వరకు అసలు కదలలేదంట. అంత చీకటి. అంత ఆలోచించండి, అంత భయంకరమైన ఏంటంటే చీకటిని ఆ రోజు దేవుడు కలిగించాడు ఐగుప్తులకి. మళ్ళీ అదే దేవుడు బైబిల్ మనం అక్కడ చూస్తే అది ఐగుప్తు ప్రజలకు అలా ఉంది, కానీ మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలకైతే చీకటి లేదు, వాళ్ళందరికీ నార్మల్గా వెలుగుంది. అదేం చెప్తుందంటే ఆ చీకటి అనేటువంటిది కూడా అది ఫిజికల్గా బహుశా పెద్దగా వాళ్ళకి డ్యామేజ్ ఏం లేదు, అంటే పెద్ద గాయాలు అయిపోయి రోగాలు వచ్చేసి అలాగేం లేకపోవచ్చు. కానీ 3 రోజులు చీకటి అనేటువంటిది ఒకసారి ఊహించుకోండి, వాళ్ళ కళ్ళ ముందు ఏది కనబడట్లేదు వాళ్ళకి. ఒకసారి ఆలోచించండి, 3 రోజుల పాటు వాళ్ళ కళ్ళ ముందు ఏమీ కనబడకుండా వాళ్ళు ఎలా ఉంటారు? అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. యాక్చువల్గా ఇంత లైటింగ్ చూస్తున్నాం మనము, ఇన్ని కలర్స్ని చూస్తున్నాం మనము, ఇంత లైటింగ్కి అలవాటు పడిపోయింది మనము. సడన్గా 3 రోజులు చీకటి అంటే ఎంత భయంకరం ఉంటుందో తెలుసా? భయం వేసేస్తుంది మనకి. యాక్చువల్గా ఎన్ని రోజులు గడిచిందో కూడా బహుశా నన్ను అడిగితే ఖచ్చితంగా అది కూడా తెలియదు. బైబిల్ చెప్తుంది 3 రోజులు చీకటి అని బైబిల్ చెప్తుంది, కానీ నిజంగా వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారో బహుశా వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా బహుశా అది తెలియదు. ఎందుకంటే చీకటి ఉందంటే నీకు రెఫరెన్స్ పాయింటే లేదు, కాబట్టి ఎంత టైం గడిచిందో కూడా నీకు తెలియని కూడా తెలియదు. మనకేంటంటే తెలిసిపోతుంది, ఉదయాన్నే సన్ రైటింగ్ స్టార్ట్ అవుతుంటే ఉదయం అయిపోయిందని, బాగా ఎండ ఎక్కువ ఉంటే అది మధ్యాహ్నం అని, మళ్ళీ సాయంత్రం అయితే కొంచెం లైటింగ్ తగ్గిపోతుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది రోజు అయిపోతుందని మనకు తెలిసిపోతుంది. కానీ 24 గంటల్లో చీకటి అలా 3 రోజుల పాటు చీకటి ఉంటుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది అంత భయంకరం. ఒకసారి ఆలోచించండి, అది భౌతికంగా వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి శారీరానుసారంగా ఎటువంటి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అది కూడా ఒక రకమైన తీర్పుగానే దేవుడు దాన్ని పరిగణించి చీకట్లో వాళ్ళు 3 రోజులు పెట్టడం కూడా ఒక తీర్పుగా దేవుడు ఐగుప్తులకు ఇచ్చాడు దాన్ని. అంటే దాన్ని ఆలోచించండి, చీకటి అనేటువంటిది ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పులో భాగమే చీకటి కూడా. ఎగ్జాక్ట్ అలాగే బైబిల్ మనం చూసినప్పుడు ఇక్కడ కూడా యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అక్కడ సడన్గా 3 గంటల పాటు చీకటి వచ్చింది. ఇప్పుడు ఇంతకు అసలు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయారు?
అది మనం ఆలోచించాలి. చాలా ఆయన చనిపోయారు, అందరూ కొరడ దెబ్బలు కొట్టేసారు, అలా చేశారు అంటాం. ఇంకా అసలు యేసుక్రీస్తు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అది కూడా ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. అసలు అంతగా ఆ చీకట్లో ఏం జరిగింది అది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్గా చీకట్లో ఏం జరిగిందో మనకు తెలియదు, బైబిల్ కూడా దేవుడు రాసి ఉంచలేదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, చీకటి అది గడవగానే చూడదు అవ్వగానే బైబిల్లో మనం చూస్తే చూడండి, 3 గంటలు చీకటి వచ్చిందంటే అప్పుడు 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తానా అనే బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు చీకటి కమ్మిన తర్వాత అప్పుడు బిగ్గరే కేకలు వేశారని బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, ఏం జరిగిన తర్వాత ఆయన అలా అరిచారు ఒకసారి ఆలోచించాలి మనం. అక్కడ వరుస క్రమాన్ని ఒకసారి గమనించండి. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఆయన ఫస్ట్ టైం తీసుకెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేదా ఆయన గెడ్డం లాగినప్పుడు కానీ, కొరడ దెబ్బలు కొడుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అసలు యేసుక్రీస్తు చలించిన బైబిల్ మనం చూడం. ఎక్కడ చలించిన బైబిల్ మనం చూడం. ఆయన ఇబ్బంది పడినట్లుగా, ఆయన బాధపడుతున్నట్లుగా, ఆయన సడన్గా ఈ దెబ్బ గట్టిగా పడింది, ఆయన కేకలేసాడండి. పాపం చాలా గట్టిగా గాయమైంది, పాపం చాలా బాగా బాధ వేసి ఉంటుంది, ఆయనకి కేకలేసాడు అనుకోవడానికి అసలు యాక్చువల్గా అసలైనటువంటి దెబ్బలు కొరడ దెబ్బలు తిన్నప్పుడు కానీ, లేదా మనుషులు గుద్దుతూ ఉన్నప్పుడు కానీ, గడ్డము లాగినప్పుడు కానీ, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు నేను ఎక్కడో కూడా ఆయన కేకలేదు తెలుసా? ఆయన ప్రతిదీ సైలెంట్గానే భరించారు. అసలు యాక్చువల్గా నిజంగా భౌతికంగా చూసుకుంటే ఆ మొమెంట్లోనే కదా కేకలేస్తాం. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కదా మనకు బాధ వేస్తుంది, కేకలేస్తాం. 39 కొరడ దెబ్బలు కొట్టినప్పుడు కదా మనిషి అరవాలి, లేదంటే ఆయన గుద్దినప్పుడు కదా మనుషులు యేసుక్రీస్తు అరవాలి, బాధను వ్యక్తపరచాలి, లేదా గడ్డం లాగినప్పుడు కదా. అసలు ఎక్కడైతే మనిషి తట్టుకోలేక అరుస్తాడో, కేకలేస్తాడో, బాధను వ్యక్తపరుస్తాడో, అదంతా సైలెంట్గా ఉన్నటువంటి క్రీస్తు సడన్గా చీకటి కమ్మింది. ఆ చీకట్లో ఏదో జరిగింది. చీకట్లో ఏం జరిగిందో దేవుడు మనకు రాయలేదు, కానీ చీకట్లో ఏదో జరిగింది. చెప్పాలంటే చీకట్లో జరిగినటువంటి కార్యమే నిజంగా బాధించింది. చీకట్లో జరిగినటువంటి కార్యం యేసుక్రీస్తుని ఎక్కువ బాధించింది, దెబ్బలు కూడా కాదు. తెలుసా, మనం దెబ్బలు చూసి మనం చాలామంది ఎమోషనల్ అవుతుంటాం. నేను అంటాను, అంతకన్నా ఎక్కువ బాధని ఇక్కడ భరించాడు యాక్చువల్గా, అంతకన్నా ఎక్కువ బాధ ఇక్కడ. కానీ కృష్ణ మనకు అది అర్థమే కాలేదు. ఆయన కొరడ దెబ్బలు కొట్టినప్పుడు సైలెంట్గా ఉన్నాడంటే, ఇప్పుడు అలాగని ఆ దెబ్బలు కొడుతున్నప్పుడు ఆయనకి ఏం దెబ్బ అదేం చాలా సింపుల్గా తీసేసుకున్నాడానా? అది కాదు అర్థం. ఆ సైలెంట్గా భరించాడంటే అసలు యేసుక్రీస్తు పెద్ద అంటే ఈ దెబ్బలు, మనుషులు కొట్టడాలు, గుద్దడాలు, ఇవన్నీ గడ్డం లాగడాలు, ఇవన్నీ ఆయన పెద్ద ఏమో లెక్కలేదేమో, ఆయన చాలా సైలెంట్గా భరించేస్తాడు, ఆయన చాలా ఈజీగా ఉందేమో అనుకుంటాం మనం. కానీ అది ఈజీ ఏమీ కాదు. ఇంకొన్ని యేసుక్రీస్తు శరీరంలో వచ్చాడు, శరీరంలో ఆయన గాయపరచబడ్డాడు, వారు శరీరాన్ని కొట్టారు, ఖచ్చితంగా ఆయనకు కూడా ఖచ్చితంగా బాధ వేస్తుంది. యేసుక్రీస్తు దేవుడైనప్పుడు కూడా, యేసుక్రీస్తు దేవుని కుమారుడైనప్పుడు కూడా, త్రిత్వంలో ఆయన కూడా ఒకడైనప్పుడు కూడా ఇంకను తన మహిమను శరీరంతో కప్పుకొని వచ్చాడు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఆకలేస్తుంది. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత ఆకలేసి ఉండంటే సాతానుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడు. ఆలోచించండి. జనరానికి 40 రోజులు మనం ఉపవాసం ఉన్నాం కాబట్టి మనకంత ఆకలేసేస్తుంది. అది మనకు శోధన, కానీ క్రీస్తుకి అదేం ఉండదులే అనుకుంటాం మేము. ఆయన దేవుడైనప్పుడు కూడా ఇంకను ఆయన ఎంత దేవుడు అంటున్నది ఎంత వాస్తవమో, ఆయన ఎంతగా 100% దేవుడు, అంతకన్నా 100% ఆయన మనిషి కూడా కాబట్టే కదా ఆయనకు ఆకలేసింది. అందుకే ఆయన కూడా టైర్డ్ అయిపోయాడు. ఆయన కూడా బోట్లో కిందకెళ్ళి దిండేసుకొని పడుకున్నాడు కదా. ఖచ్చితంగా ఆయన కూడా కొన్ని బాధలు, ఇబ్బందులు ఖచ్చితంగా ఆయన కూడా ఉన్నాయి. మనం ఎలాంటి బాధలు పడతామో భౌతికంగా ఆ బాధలు పడ్డాడు ఆయన, మనకంటే ఎక్కువ బాధలు పడ్డాడు ఆయన భౌతికంగా సిల్వర్ టైంలో కూడా చూసుకున్నప్పుడు కూడా. కానీ అన్ని బాధలు పడుతూ కూడా ఎక్కడికో ఆయన బాధను వ్యక్తపరచడము, ఆ టైంలో కేకలేయడం, లేదంటే మనుషుల దగ్గర కొంచెం సానుభూతి పొందుకోవడానికో, లేదా బాధ తగ్గడానికో ఆయన ఎక్కడ కూడా మనుషులతో ఏం మాట్లాడలేదు. ఆయన కొడ దెబ్బలు కొడుతున్నప్పుడు కూడా ఆయన సైలెంట్ అయిపోయారంటే ఆలోచించండి. ఆయన అది బాధించలేదని కాదు ఖచ్చితంగా, కానీ అది భరించాలనే విషయాన్ని తెలుసు కూడా భరిస్తా వచ్చారు. కానీ ఏమంటే తెలుసా, అది భరించగలిగిన అంత సైలెంట్గా అది భరించగలిగినటువంటి యేసుక్రీస్తు ఈ చీకటి కమ్మేసరికి ఎందుకని కేకలేశారు అది అవగానే. అంటే నిజంగా చెప్పాలంటే అసలైనటువంటి కారణము నిజంగా ఇక్కడ చీకట్లో జరిగింది. ఏం జరిగింది అంటే డైరెక్ట్గా మనకు బైబిల్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం చెప్పలేం. కానీ అంతకుముందు ఏదైతే యేసుక్రీస్తు జరిగిందని మనం చెప్పుకుంటూ వచ్చామో అంతకంటే బలంగా ఇంకేదో చీకట్లో జరిగింది, అంతకంటే బలమైంది, అంతకంటే ఎక్కువ బాధించింది, అంతకంటే ఎక్కువ ఇంకేదో చీకట్లో జరిగింది. ఏం జరుగుండొచ్చు అంటే ఇందాక చెప్పని చూసారు, ఐగుప్తు రాజ్యంలో 3 రోజుల పాటు చీకటి ఉంది. అదే జస్ట్
చీకటి అటువంటిది జస్ట్ అది అబ్సెన్స్ ఆఫ్ లైట్ అని కాదు, అంటే లైట్ లేదు కాబట్టి చీకటి జస్ట్ చీకటేనండి అని కాదు. ఆ చీకటి అటువంటిది ఒక తీర్పు ఐగుప్తు ప్రజలకి, కాబట్టి చీకటి కమ్మడం అంటే ఒక తీర్పు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుకి ఇక్కడ కూడా 3 గంటల పాటు ఒక తీర్పులాగానే అక్కడ చీకటి కమ్మినట్లు బైబిల్ మనం చూస్తున్నాం. ఆ చీకటి కమ్మినప్పుడు యేసు ఒక్కలే కాదు, దేశమంతా చీకటి కమ్మింది. ఇప్పుడు దేశమంతా చీకటి కమ్మినప్పుడు యాక్చువల్గా తీర్పు అయినప్పుడు మనుషులు కదా ఎక్కువ బాధ అనుభవించాలి. క్రీస్తు ఎందుకు అనుభవించారు బాధ? ఇప్పుడు దేశమంతా 3 గంటలు, మనకు దేశమంతా 3 గంటలు చీకటి ఉన్నప్పుడు మనకు భయం వేయాలి, మనం బోసు కేకలేయాలి, లేదా మనకి ఇంకేదో ఇబ్బంది అనిపించాలి. కానీ మనుషులు చాలా క్యాజువల్గా తీసుకున్న చీకటిని కూడా క్యాజువల్గా, రోమి సైనికులు కానీ వీళ్ళందరూ చీకటిని చాలా సైలెంట్గా తీసుకున్నారు. అంటే పెద్దగా వాళ్ళు దాన్ని కేర్ చేయలేదు వాళ్ళు. మరి మనుషులే తట్టుకోగలిగినటువంటి ఆ చీకటి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎందుకు అంత గట్టి కేకలేశారు? అంతకుముందు అన్ని తట్టుకున్నటువంటి ఆయన ఇదెందుకు తట్టుకోలేకపోయారు అంటే అదేం చెప్తుందంటే, ఆయన అలా కేకలేడు, బాధతో కేకలేడు ఏం చెప్తుందంటే, అంతకుముందు జరిగినటువంటి కార్యాలు బట్టి వచ్చినటువంటి బాధ కంటే ఈ చీకట్లో ఇంకేదో జరిగింది, దీన్ని బట్టి ఇంకెక్కువ బాధ వచ్చింది. అది అర్థమవుతుంది. చీకటి అలాగో తీర్పు అన్నది మనకి బైబిల్ బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఐగుప్తు ప్రజలకు తీర్పుని బట్టి దేవుడు చీకటిని కలుగు చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈ చీకటిలో ఖచ్చితంగా దేవుడు క్రీస్తుని ఖచ్చితంగా తీర్పు తెచ్చుంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యాక్చువల్గా చూడండి, సిలువ మీద ఏదో మన కొరకు శ్రమలు పొందడానికి మాత్రమే కాదు, ఆయన యాక్చువల్గా ఏంటంటే పాపమును భరించడానికి ఆయన వచ్చాడు. కేవలం పాపాన్ని భరించడానికి కాదు, పాపం వల్ల వచ్చేటువంటి పనిష్మెంట్ను కూడా, శిక్షను కూడా భరించడానికి ఆయన వచ్చాడు. సిలువ మీద 2 ముఖ్యంగా జరిగినాయి. ఒకటి ఏంటంటే మన పాపాన్ని ఆయన మోసాడు, అది మాత్రమే కాదు, కానీ ఆ పాపాన్ని ఆయన మోసినప్పుడు జస్ట్ పాపాన్ని తీసేసాడు కాదు, పాపం వల్ల శిక్ష ఉంటుంది కదా. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అంటే పాపానికంటే ఒక జీతం ఉంది, ఒక కార్యం దాని ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు అలాంటప్పుడు మనం పాపం చేసిన శిక్ష అనుభవిస్తాం, దేవుని ఉగ్రతను మనం పొందుకుంటాం ఖచ్చితంగా. ఏదో మనం మా పాపం వచ్చిందని మా మీదకనే కాదు, నీ మీద పాపం ఉందన్నట్టు అర్థం, నీ మీద శిక్ష కూడా ఖచ్చితంగా ఉంది అని అర్థం. అప్పుడు అలాంటప్పుడు యేసుక్రీస్తు మీదకి పాపం వచ్చిందని చెప్తున్నప్పుడు ఆ పాపం ఇంకెంత భయంకరం అంటే, 2 కొరింథీ 5:7 బైబిల్ చూస్తే, పాపం ఎరిగినటువంటి ఆయన్ని మన కొరకు పాపముగా మార్చిన బైబిల్లో ఉంది. పాపము ఎరుగునటువంటి క్రీస్తుని మన కొరకు పాపముగా చేశాను. పాపిగా చేశానని లేదు, పాపముగా చేశాను. డిఫరెన్స్ ఉంది రెండింటికి. పాపిగా చేశానంటే అర్థం అంటే ఆయన కూడా తప్పు చేశాడు, పాపం కాబట్టి ఆయన పాపి. సబ్జెక్ట్ ఎవరంటే ఆయన పాపి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మీద పాపం ఎంత ఎక్కువగా దేవుడు మోపాడంటే, ఆయనకి పాపి కాదు, ఆయనే పాపము. అర్థమవుతుందా? అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో అంటే ఏమంటాం అంటే, ఓ రకంగా ఏంటంటే అసలు యేసుక్రీస్తు మనం ఆ టైంలో చూస్తున్నప్పుడు ఆయన ఏదో పాపం ఆయన మీద మోపబడింది, ఆయన పాపాన్ని మోస్తున్నాడు కాబట్టి ఆయన పాపి అని కాదు. ఎంతగా పాపం ఆయన మీద కుమ్మరించబడింది, మోపబడింది అంటే ఆయన పాపిగా మారడానికి కదా, అసలు ఆయనే పాపం అయిపోయాడు. అంటే ఆయన బేసిక్ పరిశుద్ధులైనటువంటి క్రీస్తు ఆ మూమెంట్లో చీకట్లో దేవుడు ఎంతగా ఆయన మీద పాపాన్ని, లోకం యొక్క పాపాన్ని మోపాడంటే, ఇక్కడ నువ్వు క్రీస్తుని చూస్తున్నప్పుడు నువ్వు పాపిని చూడలేదు, నువ్వు పాపాన్నే చూస్తున్నావు. అంటే బేసిక్గా నిలువంతా ఒక చెప్పాలంటే ఆయన బాడీ అంతా, లేదంటే ఆయన నేచర్ అంతా కూడా పాపముగా మారిపోయింది. మనం పాపం చేస్తే మనం పాపులమే, కానీ ఆయన అలా పాపి అని కాదు, ఆయనే పాపముగా దేవుడు చేశాడంటే. పాపం అంటే అర్థం ఏంటంటే, బేసిక్గా పాపం అంటే బేసిక్ మనం ఎలాంటి స్వభావం గురించి మాట్లాడుతున్నామో ఆ స్వభావం ఆయన మీద దేవుడు పెట్టేశాడు. ఒకసారి దాని గురించి ఆలోచించండి, అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సపోజ్ మనం ఒక తప్పు చేయకపోతేనే ఎవరన్నా కనుక మనం నిందిస్తే మనకు చాలా బాధేసేస్తుంది. మనం 2-3 రోజులు కూర్చొని ఏడ్చేస్తుంటాం. మనం చేయనటువంటి దాన్ని అన్యాయంగా మనం నిందిస్తేనే మనమే భరించాలి మనుషులంగా. చేయనటువంటి దానిని చేయనటువంటి దానిని నిందిస్తే మనల్ని ఒకళ్ళు నిజంగా చేసినా సరే, చేసిందన్నా సరే మనకు ఫీల్ అయిపోతాం మనం. అవునా కదా? చేసిందనంటేనే ఫీల్ అయిపోతాం. అలాంటిది ఇక్కడ యేసుక్రీస్తు అసలు ఏం చేయలేదు, చేయనటువంటి ఆయన మీద పాపం మోపబడింది. ఇప్పుడు మనం చేసిన తర్వాత మనం చేసిన దాన్ని ఎవరైనా వేలే చూపిస్తే మనం బాధేసేస్తాం. అప్పుడు చేసిన దాని గురించే. అప్పుడు చేయనటువంటి ఆయన, ఏ పాపం చేయనటువంటి ఆయన పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు ఆయన మీద పాపం మోపబడి ఆయన పాపిగా మారడం కాదు, పాపముగా ఆయన మారిపోయాడు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. అంటే బేసిక్గా చీకటిలో ఏం జరుగుండొచ్చు అంటే, ఆయన క్యాల్కులేట్ దాంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే, చీకటి అనేటువంటి తీర్పు కాబట్టి ఖచ్చితంగా బేసిక్గా దేవుడు శిలువ మీద ఉన్నప్పుడు ఆ చీకట్లో దేవుడు యాక్చువల్గా క్రీస్తుకి తీర్పును తీర్చాడు. జడ్జిమెంట్ అనమాట అక్కడ యేసుక్రీస్తు. ఏంటి ఆ జడ్జిమెంట్? ఒకటి ఏంటంటే, తీర్పు ఎందుకు అంటే, ఆయన మీద పాపము మోపాడు కాబట్టి, ఆయన ఇక పాపముగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పాపం ఆయన భరిస్తున్నాడు, లోకం యొక్క పాపాన్ని భరిస్తున్నాడు.
అయితే పాపాన్ని భరిస్తే సరిపోద్దా? మనం పాపం భరించేటప్పుడు దాని శిక్ష కూడా భరించాలి కదా. జస్ట్ పాపం భరిస్తే సరిపోదు, శిక్ష కూడా భరించాలి కదా. ఎందుకంటే పాపం వల్ల జీతం ఉంది కాబట్టి శిక్ష కూడా భరించాలి. సో శిలువ మీద యేసుక్రీస్తు పాపముతో పాటు దాని వల్ల వచ్చేటువంటి పనిష్మెంట్ని, శిక్షను కూడా ఆయన అనుభవించాడు. అది చీకట్లో జరిగింది. ఒకసారి ఆలోచించండి. నార్మల్గా చూడండి, ఒకవేళ కనుక మన మీద కనుక సడన్గా ఒక నీళ్ళైనా సరే, సపోజ్ ఒక 100 లీటర్లు కనుక సడన్గా మన మీద సడన్గా కుమ్మరించాలని ఎవరన్నా, మనకు అది నిజంగానే చాలా వాటర్ కదా ఏముంది అనుకో, ఇంకొన మనకి మనకి దెబ్బగా అది చాలా ఇబ్బందిగానే శరీరానికి గాయాలు అవుతాయి. నువ్వు ఎడో కింద సడన్గా పైనుంచి ఎవరన్నా ఒక 100 లీటర్ల నీళ్ళు కనుక ఒకసారి మీద వేస్తారనుకో సడన్గా, ఖచ్చితంగా బాధ ఉంటుంది. వాటర్కి అంత ఫోర్స్ ఉంది. యాక్చువల్గా ఒకసారి అయితే వీడియో కూడా చూసాను. యాక్చువల్గా బుల్డోజర్లోనే అది బకెట్ అంటారు, అందులో ఫుల్గా వాటర్ వేసి కారు మీద వేస్తే యాక్చువల్గా అయితే కారు చుట్టబడిపోయింది, చాలా దిగిపోయింది కిందకి. అంటే వాటర్కి అంత ఫోర్సు, ఒక్కసారి కానీ సడన్గా కుమ్మరించామనుకోండి అంత ఫోర్స్ ఉంది, అంత ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడు అలాంటి ఒకసారి ఆలోచించండి, ఒకేసారి లోకమంతటి పాపము ఒక్క మూమెంట్లో క్రీస్తు మీద మోపబడినప్పుడు, ఆయన మీద పాపం మాత్రమే మోపబడ్డం కాదు, ఆ పాపం వల్ల వచ్చేటువంటి శాపము కూడా మోపబడి దానివల్ల ఆయన ఆత్మ బాధింపడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం చేసిన దానికే మనం యాక్చువల్గా మనం భరించడానికి ఒప్పుకోము, మనం డిఫెండ్ చేసుకుంటాము, కానీ ఆయన ఏం చేయలేదు కదా. ఆయన పైగా అది కాకుండా లోకం యొక్క పాపం అంతా ఒకేసారి ఆయన భరించాల్సి వచ్చింది. ఒకేసారి ఆయన మీద ఒక రకంగా చెప్పాలంటే డంప్ చేశారని చెప్పచ్చు, ఆయన మీద కుమ్మరించేశారు. దేవుడు లోకం యొక్క పాపాన్ని, ఆ పాపంలో వచ్చేటువంటి శాపాన్ని ఆయన మీద కుమ్మరించేశాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? అలా కుమ్మరించినప్పుడు ఎంతమంది అసలు పాపమే ఎరిగినటువంటి ఆయన్ని పాపిగా మారిన తర్వాత ఆయనకి అది ఖచ్చితంగా బాధనే కలిగించింది. ఎందుకంటే పాపంతో పాటు ఆయన శాపము లేదా శిక్షను కూడా ఆయన భరించాల్సి వచ్చింది. ఆ శిక్షను కూడా ఒకేసారి భరించాడు కాబట్టి ఆయనకి బాధ వేసింది చీకట్లో. అందుకే నా చీకటి అవగానే ఆయన ఎలా కేకలేస్తాను ఏమని తెలుసా? ఎలో ఎలో లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితని అర్థం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైతే చీకట్లో అది జరిగిందో దేవుడు ఆయన మీద పాపాన్ని ఇప్పుడు బైబిల్ వెంటనే ఆయన రియాక్ట్ అయిన విధానం ఒకసారి చూడండి. ఆయన ఏమని తెలుసా? ఆయన ఏమన్నారంటే, బాధను వ్యక్తపరిచేటప్పుడు కూడా ఎలా బాధను వ్యక్తపరిచారు తెలుసా? తండ్రి నన్ను ఎలా చెయ్యి విడిచితివి అంటే అర్థమైంది ఏంటంటే చీకట్లో కుమారునికి తండ్రికి మధ్య ఇంకేదో జరిగిందని అర్థమవుతుంది. ఆ చీకట్లో ఆయన బాధను వ్యక్తపరచట్లేదు, తండ్రికి తన బాధను చెప్పుకుంటున్నాడు. ఆయన బాధను వ్యక్తపరచుకుంటే మనుషులకు చెప్పుకోవట్లేదు. ఆయన ఆ బాధని పరలోక తన తండ్రికి చెప్పుకుంటున్నాడు. తండ్రికి చెప్పుకుంటూ ఇంతకీ ఏం బాధ అని చెప్తున్నాడు ఆయన అంటే, నన్ను ఎందుకు చెయ్యి విడిచేవు అంటే చీకట్లో ఖచ్చితంగా ఏం జరిగిందని మనకు అర్థమవుతుందంటే, చీకటికి అది ఖచ్చితంగా తీర్పు అయినట్టయితే కనుక ఆ తీర్పు వచ్చిందంటే అర్థం ఏంటంటే క్రీస్తు మీద పాపం మోపబడిందని అర్థము. పాపం మోపబడింది కాబట్టి శాపం ఆయన మీద ఉంది, ఉగ్రత ఆయన మీద ఉంది, శిక్ష ఆయన మీద ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు పాపిగా ఉన్నాడు కాబట్టి, పాపముగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఖచ్చితంగా పాపాన్ని చూడలేడు కాబట్టి అక్కడే పాపిగా మారినది ఏం చేశాడంటే దేవుడు ముఖాన్ని తిప్పేసుకున్నాడు. ఎందుకని? ఇప్పుడు పాపమునైనా అంటే ఇంగ్లీష్లో నాకు తెలుగు చెప్పడం రావట్లేదు, పర్సానిఫికేషన్ అంటే అర్థం అంటే ఒక రకంగా పాపానికి కనుక ముఖముంది అనుకుంటే ఒక పర్సనాలిటీ ఉంటుంది, క్రీస్తు అనమాట. ఆ మూమెంట్లో పాపం అనేటువంటి ఒక స్వభావం, ఆత్మ సంబంధ స్వభావం అయ్యండి లేదా ఒక బలం అయ్యండి, దాని కనుక నిజంగా ఒక పర్సనాలిటీ ఉంటుంది లేదా దానికి ఒక ఫేస్ ఉంటుంది అనుకుంటే అది క్రీస్తే. ఆ మూమెంట్లో చీకట్లో పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆ టైంలో యేసుక్రీస్తు పాపాన్ని మోపిన తర్వాత ఇప్పుడు నువ్వు పాపం చూడాలంటే నువ్వు క్రీస్తుని చూస్తే పాపం ఎలా ఉంటుందో తెలిసిపోద్ది నీకు. క్రీస్తుని చూస్తే ఆ చీకట్లో పాపం మోపబడిన తర్వాత చీకటికి ముందు నువ్వు యేసుక్రీస్తు ఎలా చూసావో ఖచ్చితంగా ఎక్కడ నుండి ఆయన అలా లేడు. ఆ చీకట్లో పాపం మోపబడిన తర్వాత ఆయన మారిపోయాడు పూర్తిగా, ఆయన నేచరే మారిపోయింది. అందుకనే ఆయన పాపిగా మారాడు కాదు, ఆయన పాపముగా మారాడు. ఆయన ఇప్పుడు పాపముగా మారాడన్నప్పుడు నువ్వు ఆ చీకట్లో నువ్వు శిలువ మీద ఉన్న క్రీస్తుని చూస్తున్నప్పుడు నువ్వు ఎవరిని చూస్తున్నావు తెలుసా? నువ్వు దేవుని కుమారుని చూడట్లేదు, ఒక శాపాన్ని, పాపం వచ్చినటువంటి జీతాన్ని, శిక్షని అనుభవించేటువంటి దాన్ని నువ్వు చూస్తున్నావు శిలువ మీద. అంటే ఆ చీకటిని యాక్చువల్ నువ్వు ఒక రకంగా చెప్పండి, నువ్వు క్రీస్తుని చూడట్లేదు, పాపం యొక్క ముఖాన్ని నువ్వు చూస్తున్నావు. పాపమునకు ఒక శరీరం ఉండి ఒక పర్సనాలిటీ ఉంటే అది యేసుక్రీస్తు. ఆ మొమెంట్లో అంతగా పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు పాపముగా మారిపోయాడు. ఇప్పుడు అంత పాపము, లోకం యొక్క పాపం అంతా కూడా తీసుకొచ్చి యేసుక్రీస్తు మీద డంప్ చేసినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎలాగున్నా చూస్తాడు. చూడ్డు కాబట్టి కదా తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఇప్పుడు అలా ముఖాన్ని తిప్పుకున్న క్రీస్తు అన్నాడు తెలుసా? తండ్రి నన్ను ఎలా చెయ్యి విడిచితివి.
తండ్రి తండ్రి నేను ఎలా చేయి విడిచితివి. ఇప్పుడు చూడండి, అది యాక్చువల్గా క్రీస్తు ఒక రకంగా ప్రశ్నించినట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ అది యాక్చువల్గా యేసుక్రీస్తు ఏదో దేవుడిని నేను క్వశ్చన్ చేయట్లేదు. ప్రభు నన్ను చేయి వదిలేసావని ఆన్సర్ కొరకు ఎదురు చూస్తూ తండ్రి అడిగినటువంటి మాట కాదు ఇది. జస్ట్ బాధను వ్యక్తపరుచుకుంటూ చెప్పినటువంటి మాటే కానీ ఏదో దేవుడు వదిలేసాడు నన్ను ఎందుకు వదిలేసావని క్వశ్చన్ వేసి దేవుడిని ఆన్సర్ చెప్తాను ఎదురు చూసినట్లుగా అయితే ఇక్కడ క్రీస్తు కూడా ప్రశ్న వేయట్లేదు. మనం అంటాం ఒక్కోసారి, ఎప్పుడన్నా మనకు కనుక అన్ని అనుకూలంగా జరగలేదు అనుకోండి, దేవుడు వదిలేసాడన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. దేవుడు వదిలేసాడన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. అప్పుడేమనుకుంటా, దేవుడు ఎందుకు అంటే మాకు అనుకూలంగా ఏం చేయట్లేదు, దేవుడు మమ్మల్ని వదిలేసాడు అనిపిస్తుంది. బైబిల్ కూడా కీర్తనలో చూడండి, ప్రభు ఎన్నాళ్ళ వరకు నువ్వు మౌనంగా ఉంటావు అంటే బేసికల్ ఫీలింగ్ ఏంటంటే దేవుడు వదిలేసాడన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. నిజంగానే దేవుడు వదిలేసాడన్న ఫీలింగ్ అంటే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? దేవుడు బైబిల్లో భక్తులు చూడండి, దేవుడు వదిలేసాడని వాళ్ళకి అనిపించినప్పుడు దాన్ని వాళ్ళు కీర్తనలు రాసినప్పుడు, మీరు కీర్తన ఎప్పుడైనా నెక్స్ట్ టైం చదివినప్పుడు ఆ మాట వస్తే ముందు పైన కింద కొన్ని వచనాలు చదవండి. వాళ్ళు ఎంత సఫర్ అయ్యి ఉంటారు అంటే ఎంత బాధను అనుభవిస్తే వాళ్ళు ఆ మాటను ఉంటారు. అంటే బేసిక్గా బాధ వచ్చినప్పుడు వాళ్ళకి భక్తులకి ఏమనిపించిందంటే దేవుడు వాళ్ళకి అనుకూలంగా లేడేమో, అందుకనే మేము ఈ స్థితిలో ఉంటున్నాము అని అనిపించింది వాళ్ళకి. అనిపించింది దాన్నే ప్రభు ఎన్నాళ్ళ వరకు మౌనంగా ఉంటావు, ఎన్నాళ్ళ వరకు మమ్మల్ని చేయి విడుస్తావు, మీరు మాకు ఎప్పుడు ఇలాగే దూరంగానే ఉంటావా అని వాళ్ళు మాట్లాడారు. అంటే నన్ను చూడండి, అయితే నిజంగా దేవుడు కీర్తనలో భక్తుల్ని నిజంగా దేవుడు వదిలేసాడా? ఖచ్చితంగా వదలలేదు. వదిలితే వాళ్ళు కనీసం ఆ మాట కూడా వాళ్ళు రాయగలిగే స్థితిలో వాళ్ళు ఉండరు. కానీ ఇంకనూ జస్ట్ ఆ ఫీలింగే వాళ్ళకి అంత బాధను కలిగించింది. అర్థమవుతుందా? కీర్తనలో వాళ్ళు ప్రభు నన్ను ఎందుకు వదిలేసావు, నాకెందుకు దూరంగా ఉన్నావు అని భక్తులు రాస్తూ ఉన్నప్పుడు అది జస్ట్ వాళ్ళ ఫీలింగే, అది వాస్తవం కాదు. అర్థమవుతుంది చెప్పేది? అది జస్ట్ వాళ్ళ ఫీలింగే వాళ్ళకి అంత బాధను కలిగిస్తే ఒకసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కీర్తనలో భక్తులు రాసినప్పుడు దేవుడు వదిలేసాడు అనిపించినప్పుడు ప్రభు మమ్మల్ని ఎందుకు చేయి విడిచేసావు, మాకెందుకు దూరంగా ఉన్నావు, ఎన్నాళ్ళ వరకు నువ్వు మౌనంగా ఉంటావు అని అంటున్నప్పుడు దేవుడు వదిలేసాడేమో అన్న ఫీలింగ్తో వాళ్ళు ఆ మాట అన్నారు. నేను అంటాను, ఫీలింగే నీకు అంత బాధ కలిగిస్తే నిజంగా దేవుడు వదిలేస్తే అది ఇక్కడ జరిగింది. ఇక్కడ శిలువ మీద ఏం జరిగిందంటే యాక్చువల్గా యేసుక్రీస్తుని దేవుడు నిజంగా వదిలేశాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన అంటున్నప్పుడు కీర్తనలో భక్తులు అంటగా ఫీలింగ్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ క్రీస్తు నిజంగానే దేవుడు ఆయన్ని వదిలేశాడు. ఎందుకని అద్వితీయ కుమారుని ఎందుకు వదిలేశాడు అంటే, వదిలేయడానికి కారణం ఏంటంటే పాపం ఆయన మీద ఉంది. పాపం ఉన్నటువంటి ఆయన్ని, పాపం వల్ల శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆయన్ని దేవుడు ఎలా సపోర్ట్ చేస్తాడు? పాయింట్ అదే కదా, దేవుడు ఎలా సపోర్ట్ చేస్తాడు? ఓ రకంగా నన్ను ఎందుకు చేయి విడిచి అన్నప్పుడు నేను చెప్పిన దేవుడు ఏమో అక్కడ వేసుకొస్తే క్వశ్చన్ చేయట్లేదు, ప్రభు ఎందుకు వదిలేసావు అని అడగట్లేదు అక్కడ. అంటే ఆ బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇది ఇలా జరుగుతుందనే విషయం క్రీస్తు కూడా తెలుసు కాబట్టి కదా ప్రతిదీ తెలుసుండే కదా మీదేస్తున్నారు. మనం కొన్నిసార్లు అన్నప్పుడు మనకు అర్థం కాక అడుగుతున్నాం దేవుణ్ణి. మనం కొన్నిసార్లు ప్రభు నువ్వు ఎందుకు నన్ను వదిలేసావు అన్నప్పుడు నా జీవితం ఎందుకు పని చేయట్లేదు, యాక్టివ్గా నా జీవితం ఎందుకు నువ్వు కార్యం చేయట్లేదు అని తెలుసుకోవడం కోసం మనం అడుగుతాం కొన్నిసార్లు. బహుశా మన మైండ్లో అనుకుంటాం, లేదా భక్తులు అలాగ అన్నారు. వాళ్ళు నిజంగా ప్రశ్నకు జవాబు కోసం వాళ్ళు దేవుణ్ణి అలా అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో మనుషులుగా వాళ్ళకి తెలియదు కాబట్టి అడిగారు. కానీ క్రీస్తు ఇక్కడ ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకి బాగా తెలుసు కాబట్టి కదా దాన్ని మీద వేసుకున్నారు ఆయన. కాబట్టి ఇక్కడ అడిగారంటే ఆయనకి తెలియకేదో అడిగేస్తున్నారని కాదు, ఆయన తెలుసు. మరి తెలుసుండి ఎందుకు అడిగారండి అంటే, ఆయన ఏదో దేవుడిని అడిగి ఎందుకు వదిలేశాడో తెలుసుకోవడానికి కాదు, ఎందుకు వదిలేశాడో ఆయనకి బాగా ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఎందుకు ఆ మాట అన్నాడంటే, బాధను వ్యక్తపరచడానికి ఆ మాట ఆయన, అంటే బాధను అలా ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే అది ఏం చెప్తుందంటే, భౌతికంగా క్రీస్తుకున్నటువంటి గాయం కంటే ఆత్మీయంగా పాపం మోపబడి ఆ పాపంలో వచ్చేటువంటి శాపం అంటున్నది ఇంకెక్కువ బాధను క్రీస్తుకి కలిగించింది. యాక్చువల్ అక్కడ ఎడబాటు పాపం అంటున్నది ఒకటైతే, ఇంకోటి ఏంటంటే తండ్రి అంటే క్రీస్తుని వదిలేశాడు. ఇప్పుడు చూడండి, బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ముఖ్యంగా చూస్తే యెహోషువ టైంలో ఇలా చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజలతో కానీ వీళ్ళందరితో దేవుడు నేను ఎన్నడు విడువని ఎన్నడు ఎడబాయని అని దేవుడు చాలాసార్లు చెప్పాడు. మోషే చనిపోయి యెహోషువ నాయకత్వం వచ్చినప్పుడు యెహోషువ భయపడుతుంటే, యెహోషువ నేను భయపడాల్సిన పని లేదు, నేను మోషేకి తోడైనట్లు నీకు నేను తోడై ఉంటాను. అలా బైబిల్లో గిద్యోనికి వీళ్ళందరికీ కూడా దేవుడు నేను నీకు తోడై ఉంటాను, నేను తోడని చెప్పాడు. ఎందుకు తోడై ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుడు తోడుగా ఉండే అర్థం ఏంటంటే ఏదో నీ పక్కన నిలబడ్డాడని కాదు. బైబిల్లో దేవుడు కనుక వచ్చి నేను నీకు తోడుగా ఉన్నాను అన్నప్పుడు నీ పక్కనే ఉన్నానులే అని కాదు అర్థం. ఇప్పుడు చూడండి, కొంతమంది మన పక్కన ఉంటారు, మనకు తోడుగా ఉంటుంటారు, కానీ పెద్దగా వాళ్ళ మనకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు.
అలాగే చాలామంది క్రిస్టియన్స్ ఏమనుకుంటారంటే దేవుడు కూడా నాతో ఉన్నాడు, కానీ పెద్ద హెల్ప్ ఏమైనా నాకు చేయట్లేదు, కానీ నాతో ఉన్నాడండి, కానీ ఏం చేయట్లేదు, కానీ నాతో ఉన్నాడు. దేవుడు నేను నీకు తోడుగా ఉంటానంటేనే అర్థం ఏంటంటే నేను నీకు సపోర్ట్ చేస్తానని అర్థం, నేను నీకు అనుకూలంగా కార్యాలు జరిగిస్తానని అర్థం. మనకి ఏ సపోర్ట్ చేయకుండా దేవుడు నా పక్క ఉంటే నిలబడ్డం వల్ల నాకు యూజ్ ఏంటి? నా పక్క ఉన్నాడంటే ఆయన నాకు సపోర్ట్ చేస్తేనే కదా నా పక్కన ఉండాలి, అప్పుడు కదా నాకు భారం తగ్గుతుంది, అప్పుడు కదా నాకు ఇబ్బంది ఉండదు. కాబట్టి దేవుడు ఎక్కడైనా సరే బైబిల్లో మనుషులతో నేను నీకు తోడుగా ఉన్నాను లేదా నేను విడువని ఎడబాయను అని దేవుడు చెప్తున్నప్పుడు అర్థం ఏంటంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీకు సహాయం చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను, అది అర్థం. ఇప్పుడు బైబిల్లో మనుషులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, హెల్ప్ చేస్తాను, నేను నీకు బ్యాకప్ ఇస్తానని అర్థం. అయితే ఇక్కడ దేవుడు వదిలేసంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను నీకు సపోర్ట్ చేయను అని క్రీస్తుకు చెప్పాడు దేవుడు. అర్థమవుతుందా? నేను నీకు ఏ సపోర్టు చేయనని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని చెప్పాడు ఆ మాట. నిజంగానే ముఖాన్ని తిప్పేసుకున్నాడు అంటే ఆయన పక్కన ఉండగానే బెస్ట్ ముఖాన్ని అటు చాటేస్తాడని కాదు అర్థం. అంటే నేను నీకు ఏ సపోర్టు చేయనని తండ్రి ఫస్ట్ టైము కుమారుని వదిలేశాడు. ఫస్ట్ టైం. అంతకుముందు ఎప్పుడైనా క్రీస్తుని తండ్రి వదిలేశాడా? ఎప్పుడు వదలలేదు. ఆయన బాప్సం తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన దేవుడు తన యేసుక్రీస్తు తన కుమారుడిని ప్రపంచం అంతా వినట్టుగా దేవుడు స్వరాన్ని వినిపింపజేశాడు. పవన్ వల్ల వచ్చి వాలాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి వాలాడు. క్రీస్తు ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగినాయి. అవన్నీ జరిగించడం ద్వారా ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడంటే ఈయన నా స్పెషల్ కుమారుడు అని తండ్రి అప్రూవ్ చేశాడు ప్రతిసారి కుమారునికి. అంటే సపోర్ట్ చేశాడు. కార్యం జరిగించినప్పుడు ఏం చేశాడు? రకంగా చేశాడు. పేతురు చూడండి, రూపాంతరం కొండ మీద కూడా ఆయన స్వరాన్ని మీరు వినండి అని పేతురికి వీళ్ళకి దేవుడు చెప్తున్నప్పుడు కూడా అక్కడ అర్థం ఏంటో, ఎందుకు స్వరాన్ని ఎందుకు పేతురికి వీళ్ళకి వినిపింపజేశాడంటే ఆయన నిజంగా నా కుమారుడు, ఆయన నావాడు, నా సొంత అద్వితీయ కుమారుడు, ఆయన వెనకాల నేనున్నాను అని ఓ రకంగా తండ్రి ప్రతిసారి కుమారుని ఘనపరుస్తూ నేను ఆయన వెనకాల నేనున్నానని చెప్తూ వచ్చాడు ప్రపంచానికి. అందుకని క్రీస్తు కూడా మీరు వెనక నన్ను అంగీకరించిపోతే మీరు తండ్రి అంగీకరించినట్టే, మీరు తండ్రి అంగీకరిస్తారు నన్ను కూడా మీరు అంగీకరిస్తారని చెప్పారు. అంటే అంతలాగా కుమారుని అప్రూవ్ చేస్తూ రుజువుపరుస్తూ ఆమోద ముద్ర వేస్తూ కుమారుని భూమి మీద దేవుడు నడిపించాడు. ఇప్పుడు సడన్గా లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. దేవుడు అనేసాడు నేను నీకు సపోర్టు చేయను. ముఖం తిప్పేసుకోవడం కాదు, ఇక్కడ నేను నీకు సపోర్ట్ చేయను అన్నాడు. అప్పటివరకు సపోర్ట్ చేసేప్పుడు ఆయన సడన్గా ఇప్పుడు నేను సపోర్ట్ చేయను అనేసరికి ఆ ఎడబాటు అది కూడా ఎక్కువగా ఆయన్ని బాధించింది. పాపము దానివల్ల వచ్చేటువంటి పనిష్మెంట్ ఒకటైతే, రెండోది తండ్రి అనేసాడు కుమారుడితో ఇప్పుడు నీ మీద నువ్వు పాపం మోపాను కాబట్టి నేను నీకు సపోర్టు చేయను. నిన్ను ఒక రకంగా చెప్పంటే అలా గాలికి వదిలేసినట్టుగా వదిలేసాడు. తండ్రి అనేటువంటి దేవుడు కుమారుని వదిలేసాడు. ప్రతి కార్యములో దేవుడు సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆయన, అప్రూవ్ చేసినటువంటి ఆయన ఇప్పుడు సడన్గా అప్రూవ్ చేయడం మానేసి వదిలేసి వెళ్ళిపోయాడు కుమారుణ్ణి. ఇప్పుడు అది ఎంత బాధేస్తుందో ఒకసారి ఆలోచించండి. అది ఎంత బాధను కలిగిస్తుందో. ఇప్పుడు అదంతా ఎక్కడ జరిగింది? అదంతా చీకటిలో జరిగింది. అదంతా ఏ సందర్భంలో జరిగిందంటే చీకటిలో జరిగింది అదంతా కూడా. అందుకని అది జరగగానే క్రీస్తు వెంటనే అప్పుడు ఆ బాధలు అంటాడు అన్నమాట, తండ్రి నన్ను ఎలా చెయ్యి విడిచావు అంటే నిజంగానే ఆ మూమెంట్లో యేసుక్రీస్తుని తండ్రి వదిలేశాడు. ఇప్పుడు ఎందుకు వదిలేశాడంటే ఆయన పాపముగా మార్చాడు కాబట్టి వదిలేశాడు. ఆయన శిక్ష అనుభవించాలి కాబట్టి, అది అనుభవించే తీరాలి కాబట్టి అన్ని వదిలేశాడు. ఎందుకు రక్షించలేదు కుమారుని? అద్వితీయ కుమారుని ఎందుకు రక్షించలేదంటే ఆయన శిక్షించాలి కాబట్టి శిక్షకి పాపానికి క్రీస్తుని దేవుడు వదిలేశాడు అనుభవించడానికి. అందుకనే ఆ బాధ తట్టుకోలేక ఏలి లామా సబక్తా అని బిగ్గరగా ఆయన కేకలు వేసిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు వదిలేశాడండి యేసుక్రీస్తుని తండ్రి అయినటువంటి దేవుడు? ఎందుకు వదిలేశాడు? ఎందుకు వదిలేసి ఉంటాడు కుమారుణ్ణి? ఖచ్చితంగా మనకు తెలుసు. ఎప్పటివరకు పట్టినటువంటి ఆయన్ని వదిలేశాడంటే అర్థం ఏంటంటే మనల్ని పట్టుకోవడానికి. అందుకని కదా బైబిల్ అది జరిగిన తర్వాత ఇక్కడ చూడండి, మనం బైబిల్ చదివితే కొంచెం కింద చదువుతాం చూడండి. మార్క్స్ వార్త 15 అధ్యాయము 37 వచనం చదువుతాం చూడండి. అంతటి యేసు అది జరిగిన తర్వాత మనుషులు ఏమనుకున్నారంటే ఈయన ఏలి అని పిలుస్తున్నాడు అని కొంతమంది అనుకున్నారు. తర్వాత 37 వచనం, మార్క్స్ వార్త 15:37 వచనం చదువుతాను. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినికెను. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే తన కేకలేసి ప్రాణాన్ని విడిచాడో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవాలయంలో ఉన్నటువంటి అడ్డుతెరం చూసారు, అది చిరిగిపోయిందంట పైనుండి కింద వరకు. ఎందుకు అడ్డుతెర ఏం చేసేది?
అడ్డుతెర ఏం చేసేదంటే, అక్కడ మనకు తెలుసు కదా, దేవుని యొక్క గుడారం మందిరం ఉంటే మందిరంలో బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక గోడలాగా కాదు, టెంపరీగా ఒక కట్టెల లాంటిది దేవుడు వేయించాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటువంటి యాజకులకు దేవుడు ఏం చెప్పాడంటే, ఇది పరిశుద్ధ స్థలమే, కానీ ఇంతకంటే అతి పరిశుద్ధమైనటువంటిది ఇంకొకటి ఉంది, ఆ స్థాయికి కూడా మీరు రావాలి, ఆ స్థాయికి మీరు రావచ్చు. నేను ఇంకా నా సన్నిధిని ఎక్కువ కనపరుచుకునేటువంటి ఇంకొక లెవెల్ ఉంది, ఇంకొక స్థానం ఉంది, ఇంకొక స్థలం ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఉంది, కానీ మీరు అక్కడికి రాలేరు, మీరు రాకూడదు. అందుకనే ఉంది అని చెప్పడానికేమో కట్టాను, మళ్ళీ అదే కట్టేం చెప్తుందంటే నువ్వు రాలేవు. గోడ ఎందుకు లేదంటే అవతల ఇంకొకటి ఉంది అని చెప్పడానికి దేవుడు కట్టనేయించాడు. అది మాత్రమే కాదు, కానీ అయితే ఉంది కానీ నువ్వు రాకూడదు, నువ్వు రాలేవు, వస్తే చచ్చిపోతావు, కాబట్టి నువ్వు రాకూడదు, కాబట్టి నువ్వు రాలేవని చెప్పడానికి కట్టాను. ఒకటి ఇంకోటి ఉందని చెప్పడానికి, ఇంకోటి ఏమో నువ్వు రాకూడదు అని చెప్పడానికి, నువ్వు రాలేవని చెప్పడానికి కట్టాను. ఆ అడ్డు తెర ఉంది, అడ్డంగా నిలబడుతుంటారు. నువ్వు అటు లోపల రాకుండా అడ్డంగా నాపుతుంది అది. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు చనిపోయిన తర్వాత, ప్రాణం విడిచిన తర్వాత అది చిరిగిపోయింది. అంటే బేసిక్గా అది అడ్డు తెర అన్నాం కాబట్టి అది చిరిగిపోయి దేవుడే చింపేశాడంటే అర్థం ఏంటంటే దేవుడే అడ్డుని తొలగించాడని అర్థం. దేవుడు అడ్డును తొలగించాడని అర్థం. తెర ఎందుకు దేవుడు వేయించాడు? అడ్డుగా ఉండాలని వేయించాడు. ఇప్పుడు అదే వేయించినటువంటి అదే దేవుడు మరలా తీసేసాడంటే అర్థం ఏంటంటే దేవుడు ఇక నాకు అడ్డు లేదు అని చెప్తున్నాడు. ఇంతకు ఎవరికి అడ్డు లేదు అంటే మీకు నాకు మధ్యన ఎటువంటి అడ్డు అంటే ఆత్మ అక్కడ ఏం జరిగినట్టు అంటే క్రీస్తుని ఎందుకు వదిలేసాడు, ఆయన చనిపోయిన తర్వాత అదెందుకు తిరిగిపోయింది అంటే అక్కడ మనకు అర్థం విషయం అంటే ఆయన ఎందుకు వదిలేశాడంటే నువ్వు లోపల రావడానికి ఆయన్ని వదిలేసాడు. అంటే నువ్వు లోపల రావడానికి ఏదైతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డుని దేవుడు ఈ పాపంలో వచ్చిన శిక్షను మోపటం ద్వారా అడ్డుని తీసేశాడు. అడ్డుని తీసేసాడని ఏం చెప్తుందంటే ఇక్కడ నేను పాపంతో నేను డీల్ చేశాను, ఇక్కడ నుండి మీకు నాకు అడ్డేమీ లేదు అని తండ్రి ఏంటంటే దేవుడు ప్రపంచానికి చూపించాడు. దాని సో ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు బేసిక్గా అర్థం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా దేవునికి మనకి పెద్ద అడ్డు అయితే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఏమీ లేదు. దానికి కారణం ఏంటి? ఇప్పుడు అందులో చూడండి, బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో ఎక్కువగా పౌలు వీళ్ళందరూ కూడా హెబ్రీ పత్రికలో మనం చూస్తే ధైర్యంగా కృపాసంతకు చేరండి అంటాడు. ధైర్యంగా వెళ్ళిపోండి అంటున్నాడు. ధైర్యంగా వెళ్ళిపోండి. న్యూ టెస్ట్మెంట్ ఎందుకు అంత ఈజీగా దేవుని అతి పరిశుద్ధ సన్నిధికి అంత ఈజీగా వెళ్ళిపోవడానికి యాక్సెస్ ఎలా ఇచ్చేసింది మనకి? ఒకప్పుడు పెద్ద ప్రధాన యాజకులే వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు కూడా అన్ని తన గురించి ఇజ్రాయెల్ ప్రజల గురించి పాపం గురించి అంత పరిహారం చేసుకున్న తర్వాత కూడా వెళ్తాడు యాజకుడు, కానీ డౌటే. వెళ్తున్నాడు, అన్ని పరిహారం చేసుకున్నాడు, ప్రిపేర్ అయ్యాడు, వెళ్తున్నాడు, కానీ వెళ్ళేవాడు కూడా ధైర్యం సరిపోవట్లేదు. నేను వెళ్తాను, లోపలికి వెళ్ళిన తర్వాత కరెక్షన్ టైం ఉండదు, ఇంకా తేడా వచ్చిందంటే వాడు పడిపోతావు, చచ్చిపోతావు, అయిపోయింది. నీ బాడీని తాళ్ళు కట్టి లాగేస్తారు బయటికి, డెడ్ బాడీని కలిసేసుకుని కూడా ఎవరు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే అంత టైం దేవుడు కూడా ఊడు. అంటే అది అతి పరిశుద్ధ స్థలం అంటే అంత సీరియస్ అయినటువంటి ఒక వ్యవహారం అది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ మనం చెప్తుంది ధైర్యంగా వెళ్ళిపోండి లోపలికి. అదేంటి, మనం ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో సంవత్సరం ఒకసారి వెళ్ళేటప్పుడు వాళ్ళకంటే మనం అంత పరిశుద్ధమా, అంత గొప్ప వాళ్ళమా, వెళ్ళిపోతున్నాం అంత ఈజీగా, వాళ్ళకంటే విశ్వాసం ఎక్కువ ఉందా మనకి అంటే అక్కడ నువ్వు చేసింది గొప్పదేమీ లేదు, అక్కడ క్రీస్తు చేసిన దాన్ని బట్టి నువ్వు రోజు వెళ్తున్నావు. వెళ్ళడం చాలా ఈజీ, కానీ ఈజీ కాబట్టి అదేదో ఫ్రీగా జరిగిపోయిందని కాదు, అదంత అల్పమైనటువంటి కార్యం కాదు. దానికి ఎక్కడ లేని వెల చెల్లిస్తే తప్ప నువ్వు ఈరోజు ఫ్రీగా దేవుని దగ్గర నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఆ వెల చెల్లించబడింది. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు ఏం చేశాడంటే మనల్ని తన దగ్గరికి సమకూర్చుకున్నాడని చెప్పొచ్చు. శిలువ ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని తన దగ్గరికి సమకూర్చుకున్నాడు. ఇప్పుడు అందుకంటే చూడండి, ఇప్పుడు దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టేస్తాడా? ఇప్పుడు దేవుడు నిజంగా మనల్ని వదిలేస్తాడంటే ఖచ్చితంగా ఇప్పుడు దేవుడైతే మనల్ని వదలడు. ఎలా చెప్తామండి వదలడు అని అంటే, శిలువ మీద ఆల్రెడీ పాపాన్ని మోపేసి పాపం వల్ల శిక్ష ఆయన ఉంచుతుందా, నీ శిక్షను కూడా ఆయన మీద వేసిన తర్వాత మళ్ళీ నిన్నెందుకు దేవుడు శిక్షిస్తాడు? ఒక ఖైదీకి శిక్ష వేసేసిన తర్వాత మరలా శిక్షేస్తారా? అదే పాపాన్ని మరలా శిక్షేస్తారా? వెయ్యరు. జనరల్గా లీగల్గా అలా జరగదు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మా లోకం యొక్క పాపం ఆయన మోపి దాన్ని బట్టి వచ్చే శిక్షను కూడా మోపిన తర్వాత ఇక మనల్ని దేవుడు శిక్షిస్తాడు. మనం శిక్షించరు ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క శిక్ష కూడా యాక్చువల్గా అది చాలా ఆ కోపం, ఆ ఉగ్రత కూడా ఇంగ్లీష్లో అయితే హోలీ యాంగర్ అంటాం. అంటే పవిత్రమైనటువంటి కోపం. దేవుడు కుమారు మీద చూపించిన కోపం మనకు వచ్చే కోపం లాంటిది కాదు. మనకు కొంతమంది మీద, మన పిల్లల మీద కోపం వస్తుంది చూసారా, అలాంటి కోపం కాదు. తండ్రికి కుమారు మీద వచ్చిన కోపం అలాంటిది కాదు, అల్పమైనటువంటిది. అందులో కూడా పరిశుద్ధత ఉంది. అంటే న్యాయమైనటువంటి ఒక కోపాన్ని క్రీస్తు మీద దేవుడు
చూపించాడు. ఆ కోపములో న్యాయం ఉంది. అందుకనే శిలువ న్యాయ తీర్పు అంటాం. అంటే న్యాయంగా రావాల్సిన తీర్పు క్రీస్తు మీదకి, మనకి మీద రావాల్సిన డైవర్ట్ చేశాడు. ఇప్పుడు అందుకనే ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఎందుకు ధైర్యంగా ఎందుకు ఉంటాం చెప్పండి? మనకు అంత విశ్వాసం, అంత భక్తి మనకు లేదు. ఎందుకు ధైర్యంగా ఉంటాం? ధైర్యాన్ని నీకు ఇచ్చేటువంటి కార్యం ఏంటంటే సిలువలో క్రీస్తుని దేవుడు వదిలేసాడు అన్నది ఏం చెప్తుందంటే, ఇక మనల్ని వదలడానికి దేవుడు అయితే రెడీగా లేడు. అందుకని మనం ధైర్యంగా ఉంటాం. మరణం ఏం చేసిందంటే, ఇక నేను వదలనని దేవుడు లోకానికి ప్రూవ్ చేశాడు. అందుకని చూడండి, ఇప్పుడు మనం దేనికి పెద్దగా భయపడం. మనం ఈ రోజుల్లో దేవుడు మన కొరకు ఎంత కార్యం చేసిన తర్వాత మనం దేనికి యాక్చువల్గా భయపడం. అందుకే బేసిక్ మనకంటూ బ్యాడ్ న్యూస్ అంటే బేసిక్గా మనకి పెద్దగా ఉండదు. ఒకటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మన కోసం ఆయన చనిపోయాడు. అదే బ్యాడ్ న్యూస్ మనకి. కానీ అదే యాక్చువల్ గుడ్ న్యూస్ కూడా. ఎలా గుడ్ న్యూస్, ఎలా బ్యాడ్ న్యూస్ అంటే, నేను తప్పు చేశానండి, నేను పాపానండి అని నువ్వు యాక్సెప్ట్ చేస్తే అది బ్యాడ్ న్యూస్. అది కానీ దాన్ని యాక్సెప్ట్ చేసిన గుడ్ న్యూస్ ఉంటుంది. నేను కరెక్ట్ ఉన్నానండి అన్న ఓడికి గుడ్ న్యూస్ లేదు. అర్థమవుతుంది చెప్పేది. మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏంటంటే నేను పాపినండి అని అందరూ ఒప్పుకుంటాం. ఒకసారి క్రిస్టియన్గా మారిన తర్వాత ఏమైపోతుందో తెలియదు. మనకంత పరిశుద్ధులు ఎవరు లేరు అనుకుంటాం. ఏమైనా వేలెత్తి చూపిస్తే నేను చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం. మనం బాప్టిజం ముందు ఉన్నటువంటి ఆ కన్విక్షను, బాప్టిజం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ తగ్గింపు, బాప్టిజం తీసుకున్నటువంటి నేను పాపినండి ఒప్పేసుకుంటాం. మనం 5 ఉన్నట్టు బాప్టిజం చేస్తే వాళ్ళని అడిగాం, మేము పాపలమే ఒప్పుకుంటారు. వాళ్ళ పేరు అంత కన్ఫామ్గా నేను ఇదే అని చెప్తారు. అంతగా మేము పాపలు అని చెప్పుకున్నారు కన్ఫామ్గా. అంత కాన్ఫిడెంట్ చెప్పుకుంటాం ఆ టైంలో. కానీ రక్షణ పొందిన తర్వాత ఎదురు చూపి మార్చుకున్నాను అనుకోండి, అదేం తప్పండి అంటారా? పాస్టర్లుగా అంటున్నారు, ఆలయాలుగా అంటున్నారు అంటే అదేం తప్పండి. మనం రెడీగా లేవు. నీలో ప్రాబ్లం ఉన్నది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు రెడీగా లేకపోతే నీకు గుడ్ న్యూసే లేదు. వాళ్ళు మేము పాపం చేస్తే మేము పాపంలో ఉన్నాం ఒప్పుకున్నారు కాబట్టి రక్షణకు వచ్చింది, సువార్త అయింది. బ్యాడ్ న్యూస్ ఒప్పుకుంటే గుడ్ న్యూస్ నీకు ఉంది. నువ్వు బ్యాడ్ న్యూస్ ఒప్పుకోకపోతే నేను కరెక్ట్ అన్నావంటే నీకు గుడ్ న్యూస్ లేదు. నువ్వు బ్యాడ్ న్యూస్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటేనే నీకు గుడ్ న్యూస్ ఉంది. అందుకని ఈ బ్యాడ్ ఎప్పుడు కూడా కంప్లీట్ బ్యాడ్ కాదు. అది యాక్సెప్ట్ చేయడం కంప్లీట్ బ్యాడ్ కాదు. తప్పు ఒప్పుకోవడము ఓకేనండి, మీరు అన్నారు కాబట్టి బహుశా అయి ఉండొచ్చు అని ఎవరన్నా మనకంటే పెద్దోళ్ళు చెప్పినా, పాస్టర్ చెప్పినా ఒప్పుకున్నారు అనుకోండి, నీకేం బ్యాడ్ జరగదు తెలుసా? ఒప్పుకుంటే గుడ్ జరుగుతుంది. బైబిల్ మీరు ఎంతమంది చూడండి, సౌలుని చూడండి. సమయంలో ఉన్నప్పుడు ఒప్పుకుంటే బాగుండేది. సౌలు ఒప్పుకోలేదు, సింహాన్ని దేవుడు చేస్తాడు. దావీదు ఒప్పుకున్నాడు, నిలబెట్టాడు దేవుడు. అంటే బ్యాడ్ న్యూస్ యాక్సెప్ట్ చేసినటువంటి వాడికి దేవుడు నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇది గుడ్ న్యూస్, ఇదైనా స్వార్థను మన ముందు పెడుతున్నాడు. ఆ స్వార్థ వల్ల రక్షణ మనకి వస్తుంది. అలా ఇప్పుడు మనకు గుడ్ న్యూస్ ఏంటంటే, మన కోసం ఆయన ఏమీ పాపం లేనటువంటి ఆయన మన కోసం చనిపోయాడు. కానీ అది నా కోసం అండి, నా పనిష్మెంట్ ఆయన అనుభవించాడు. నేనంత దుర్మార్గుడిని అంటే మీకు అర్థం కాదు. నేనంత ఎదవని అంటే అర్థమవుతుంది. అని దుర్మార్గం అంటే ఏదో కొంచెం పాలిష్గా ఉంది మనకి. మనం అంత దుర్మార్గులం అయితే మనం అనుభవించవలసినటువంటిది క్రీస్తు అనుభవించాడు. అది కూడా కంప్లీట్ పనిష్మెంట్ అనుభవించాడు. అందుకనే దెబ్బలు తిన్నప్పుడు బాధ లేదు, కానీ ఆ చీకటి కమ్మినప్పుడు, పాపం అబ్బినప్పుడు భయంకరంగా కేకలేశాడు ఆయన. ఆ తర్వాత ప్రాణము విడిచాడు. అప్పుడు దేవాలయం తెర చిరిగిపోయిన బైబిల్ చూస్తాం. ఇప్పుడు ఎందుకంటే చూడు, ఇప్పుడు మన ముందు పెద్దగా బాధపడాల్సిందంటూ ఏమీ మనకి యాక్చువల్ లేదు, భయపడాల్సిందంటూ మనకి ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారు, క్రీస్తు అంత బలహీనంగా చనిపోయాడని లోకం చాలామంది అంటున్నారు. చూసారా మనల్ని బలహీనంగా చనిపోయాడని. కానీ క్రీస్తు చాలా బలహీనంగా ఏం చనిపోలేదు యాక్చువల్గా. కానీ చాలామంది ఇప్పుడు చూడండి, బైబిల్ మనం చూస్తే స్టెఫెన్ లాంటి వాళ్ళు రాళ్ళతో కొడుతున్నప్పుడు చాలా ధైర్యంగా ఫేస్ చేశాడు స్టెఫెన్. కానీ బైబిల్ భక్తులు ఆది సంఘ విశ్వాసులే కానీ బైబిల్ భక్తులు కొంతమంది ప్రవక్తలు అందరూ కూడా చాలా ఛాలెంజెస్ని చాలా ధైర్యంగా ఫేస్ చేస్తారు. మరణాన్ని చాలా ధైర్యంగా ఫేస్ చేస్తారు వాళ్ళు. కానీ మనకు అనిపిస్తుంది వాళ్ళు మనుషులు చాలా ధైర్యంగా మరణాన్ని ఫేస్ చేస్తారు. యేసుక్రీస్తు అంటే ఎంత బలహీనంగా చనిపోయారు అనుకుంటాం. కానీ విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అలా చనిపోయారు కాబట్టి మనం ధైర్యంగా చనిపోతున్నాం. పౌలు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ధైర్యంగా చనిపోతున్నారు అంటే, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి, మరణం తర్వాత మనకేముందో మనకు తెలుసు కాబట్టి, మరణం అనేటువంటిది మనకి ఒక అది నెగిటివ్ ఏం కాదు కాబట్టి, అదొక ఓటమి కాదు కాబట్టి మనం దాన్ని ధైర్యంగా ఫేస్ చేస్తాం. ఎందుకని? గెలవాల్సినటువంటి ఆయన మన కోసం ఓడిపోయాడు కాబట్టి, మనం ఓడిపోవాల్సిన చోట గెలుస్తామని ధైర్యంగా నిలబడుతున్నాం. ఓటమిలో కూడా, మరణంలో కూడా. ఎందుకంటే క్రీస్తు మన కోసం ఓడిపోయాడు, ఆ గెలుపుని మనకి ఇచ్చాడు. అందుకే ఇప్పుడు బేసిక్గా మనకు భయపెడుతుంటే ఏమీ లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి అవకాశం నీకు అన్కండిషనల్గా ఉన్నప్పుడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క యోగ్యత, ఆ అవకాశం నీకు
ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్ పెట్టకుండా దేవుడు ధైర్యంగా వచ్చా అని అంత అంత స్కోప్ దేవుడు మనకి ఇచ్చాడంటే, అంత అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంటే, ఇప్పుడు అంటాను మరి దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం నీకు ఉన్నప్పుడు నీకున్నటువంటి ప్రాబ్లము అప్పుడు అది పెద్ద ప్రాబ్లం కనిపించకూడదు కదా నీకు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం నీకు ఉందంటే ప్రతి సమస్యకి జవాబు ఆయన దగ్గర ఉంటుంది అన్నప్పుడు, ఆ ప్రతి సమస్యకి జవాబు ఉన్నటువంటి ఆయన దగ్గర నువ్వు ఎప్పుడు చదవగలుగుతున్నావు అంటే అప్పుడు నీకు ప్రాబ్లమే కాదు కదా. ఇప్పుడు నాకు ఏదో నాకు డిజీజ్ వచ్చింది అనుకున్నా, ఒక రోగం మీద వచ్చింది, ఖచ్చితంగా నాకు మెడిసిన్ ఉందని తెలిసినప్పుడు నేను దీని చూసి భయపడతానా? ధైర్యంగా మెడికల్ స్టోర్కి వెళ్తాను, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపిస్తాను, మెడిసిన్ తెచ్చుకుంటాను, వాడతాను, తగ్గిపోద్ది నాకు. సొల్యూషన్ ఉన్నప్పుడు దీన్ని చూసి మనం భయపడము. యాక్చువల్గా జబ్బు ఉంది, జబ్బుకి మెడిసిన్ ఉంటే భయపడం, మెడిసిన్ లేకపోతే భయపడతాం. అలాగే నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు జీవితంలో, అనేక రకాల సమస్యలు రావచ్చు, లోట్లు ఉండొచ్చు, కానీ నీకు యాక్సెస్ పాయింట్ ఉంది కదా. ప్రతి సమస్యకి జవాబు ఆయన దగ్గర ఉన్నది అన్నప్పుడు, ఎస్సే మనకి జవాబు అన్నప్పుడు, ప్రతిదానికి ఆయన దగ్గర జవాబు ఉన్నప్పుడు, ఆ జవాబు దగ్గరికి వెళ్ళే అవకాశం నీకు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాబ్లం చూసి మనం ఎందుకు భయపడాలి? అంత స్కోప్ దేవుడు మనకి ఇచ్చాడు రక్షణ ద్వారా. అందుకే సువార్త అయింది. ఇప్పుడు అందుకని మనం ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంటాను. ఇదంతా ఎలా జరిగింది? అతి పరిశుద్ధానికి వెళ్తుంటే ఎలా జరిగింది? అది యేసుక్రీస్తు చేశాడు కాబట్టి జరిగింది. మనం ఏం చేయలేదు, మనం సింపుల్ ఒకటే చేస్తాం. ప్రభు నువ్వు నా కోసం చనిపోయావు, నీకు వందనాలు, నేను పాపమును ఒప్పుకున్నాను, యాక్సెప్ట్ చేస్తాను, నన్ను నీతిమంతుడిగా నువ్వు తీర్చి నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నాను, అంతే. వచ్చే నా దగ్గరికి అన్నాడు దేవుడు. మనం ఏం కష్టపడకుండా జరిగిపోయింది. ఎందుకంటే చూడండి, ఈ కృప ఏదైతే ఉందో ఇది చీప్ ఏం కాదు. ఇది ఇంగ్లీష్లో చీప్ గ్రేస్ అంటారు. చీప్ ఏమీ కాదు. దేవుని కృప అంటే అంత చీప్ ఏమి కాదు, చాలా కాస్ట్లీ తెలుసా. కానీ మనకు ఫ్రీగా ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు కొనలేవు కాబట్టి నీకు ఫ్రీగా ఇచ్చాడు. అర్థమైందా? మనం ఎందుకు దేవుడు ఉచితంగా కృప ఎందుకు ఇస్తున్నాడు అంటే, మన మెంటాలిటీ ఏంటంటే గవర్నమెంట్ అన్నీ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి, ఆ ఫ్రీగా ఇచ్చే రైసులు ఇవన్నీ చీప్గా ఉంటాయి కాబట్టి దేవుడు ఇచ్చే ఫ్రీగా ఇచ్చేటువంటి కృప కూడా చీప్ అనుకుంటున్నాం మనం. అది చీప్ కాదు, చాలా కాస్ట్లీ. అది ఎంత కాస్ట్లీ? అద్వితీయ కుమారుడు ప్రాణం పెట్టి అంత కాస్ట్లీ. ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాల్సిన అంత కాస్ట్లీ. అది అంత కాస్ట్ వెల చెల్లించేసి ఆయన నీకు ఇచ్చాడు. నీకు ఫ్రీగా వచ్చింది కానీ కృప ఫ్రీ కాదు. దానికి కాస్ట్ పెట్టి కొన్ని బిల్ పే చేసి నీ చేతిలో పెట్టాడు వాడుకొని. నీకు ఫ్రీగా వచ్చింది కాబట్టి నీకు ఇచ్చినోడు కూడా ఫ్రీగా దాన్ని తెచ్చుకున్నాడని కాదు, వాడు కొన్నాడు, నీకు ఫ్రీగా ఇచ్చాడు. అలాగే వస్తువులు అంత వాస్తవం అయితే దేవుడు యాక్చువల్గా కృపనిచ్చాడు. ఆ కృపని ప్రతి బలహీనతను బలంగా మారుస్తుంది. ఆ కృప ఇప్పుడు మనకు ఉంది. అందుకని ధైర్యం కృపా సదరు మనం చేరుతాం. ఇదంతా ఎలా సాధ్యపడింది అంటే సిలువలో జరిగింది. అందుకని దీన్ని గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఎందుకని? దేవుని కుమారుడు అండి నేను చనిపోయాడు, కొంచెం బాధ ఉంది నాకు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన పాపముగా చేసేసాడు దేవుడు ఆయన్ని. కానీ అసలు నేను పాపనైతే నన్ను నీతిమంతులుగా చేసేసాడు. 2 Corinthians 5:20 ఉంటుంది. పాపం లేని ఆయన పాపిగా చేసేసి, అసలు నీతి అంటే మనకు కొంచెం కూడా తెలియటంటే మన నీతిమంతులు దేవుడు చేశాడు. నువ్వేం చేయకుండా. అది ఎవరు చేశారు? ఆయన పాపిగా ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆయన పాపం చేసి పాపిగా మారాడా? కాదు, దేవుడు మోపడం ద్వారా పాపిగా మారాడు యేసుక్రీస్తు. నువ్వే నీతి చేయలేదు కానీ నువ్వు నీతిమంతుడివే. ఎందుకని? నువ్వు నీతి క్రియలు చేసావు కాబట్టి నీతిమంతుడు అని కాదు, నీతి నీ మీద మోపబట్టను బట్టి నువ్వు నీతిమంతుడిగా మారావు. ఆయన పాపం చేయకుండా పాపగా మారినది వాస్తవం అయితే, మనం ఏ నీతి జరిగించకుండానే మనం నీతి ముందు తీర్చబడడం అంతే వాస్తవం. ఇప్పుడు అందుకనే మనము దేవుని దగ్గరికి ఎప్పుడు చదువుతున్నాం నీతిమంతులుగా ఆ స్టాండర్డ్లో. అదంతా ఎలా జరిగిందంటే సిలువ అంత యోగ్యత ఆధిక్యత మనకిచ్చింది. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి అంత ఈజీగా వెళ్ళగలుగుతున్నావంటే దానికి చాలా వెల చెల్లించాడు దేవుడు యేసుక్రీస్తు. ఆ వెల అది ఎంత బాధ అనుభవిస్తే క్రీస్తు అలాగున్నా, అది ఎంత కఠినమై ఉంటే అంత బాధపడి మనకి దాన్ని ఉచితంగా మనకి ఇచ్చాడు. అందుకే ఆ రిజల్ట్ చూస్తున్నాం ఇప్పుడు. అందుకు గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన దెబ్బలు పొందిన బాధ వస్తుంది. ఎందుకంటే ఆయన చేయకుండా దెబ్బలు తిన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అన్నది నాకు రిజల్ట్ అయినప్పుడు నాకు హ్యాపీగా ఉంది. పోనీ ఆయన దెబ్బలు తింటున్నాను, నాకు స్వస్థత, ఆయన దెబ్బల ద్వారా నాకు మేలు జరుగుతుంది, నేను హ్యాపీగా ఉంటున్నాను. అందుకే నాకు ఇది బ్యాడ్ ఫ్రైడే కాదు, నాకు ఇది గుడ్ ఫ్రైడే. ఎందుకంటే ఒక చెడులో నుంచి ఒక మంచి కార్యాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి దేవుడు మేలు చేశాడు. అందుకనే ప్రపంచం దేవునికి రుణపడి ఉండాలి. ఒక విశ్వాసగా మనం దేవునికి అంతం వరకు రుణపడి ఉండాలి. సిలువ ద్వారా దేవుడు జరిగించిన తర్వాత నీ జీవితంలో ఇంకొక మేలు చేయకపోయినా సరే చచ్చిపోయే వరకు ఇంకో నువ్వు థ్యాంక్స్ చెప్తూనే బతకాలి. అంత గొప్ప కార్యం సిలువ దేవుడు చేశాడు. అందుకని మనం గుడ్ ఫ్రైడే అంటాం. అలాగే హ్యాపీ ఫీల్ అయిపోయి డాన్స్లు వేసి సంతోషపడిపోయినా గెంతడానికి కాదు. ఇది కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తూ సంతోషించటం. మనం ఏం చేయకుండా మనకు అంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఒకసారి ఊహించుకోండి, నీ శిక్ష నువ్వు చేస్తాను. నీ శిక్ష నువ్వు భరించాల్సి వస్తే ఎప్పటికలా తీర్చుకోగలవు? ఒకసారి ఆలోచించండి. ఎప్పటికలా తీర్చగలుగుతాం మనం? సపోజ్ అనుకుందాం, ఒక మనిషికి
ఒక 3 కోట్ల అప్పు ఉంది అనుకుందాం, లేదా 10 కోట్ల అప్పు ఉంది అనుకుందాం. అతనికి వచ్చే నెల జీతం 25,000 అనుకుందాం నెలకి. అప్పుడు వడ్డీ అవుతుందా 30,000 అనుకుందాం నెలకి. ఇతను అప్పు ఎప్పుడు తీర్చగలరు మీరు చెప్పగలరా? ఎప్పుడు తీర్చగలరు అప్పు? అతను వచ్చే జీతం 25,000, కట్టాల్సిన వడ్డీ 30,000. ఎప్పుడు తీరుస్తాడు? జీవితాంతం పనిచేసినా తీర్చడు. జీవితాంతం కాదు, ఇంకో 1000 సంవత్సరాలు బతికినా తీర్చలేడు. ఈ 25,000 జీవితంతో 30,000 వడ్డీ కడుతూ పైగా అప్పును తీర్చాలంటే తీర్చలేడు. కానీ ఎవరన్నా సరైన వ్యక్తి బాగా డబ్బున్నాడు వచ్చేసి ఒక నిమిషంలో నీకున్నదంతా ఆయన బిద్దరు బోల్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ 3 కోట్లు 10 కోట్లు జస్ట్ చెక్ రాసి క్లియర్ చేశారు అనుకోండి, ఏమైంది? నీకు నిత్యత్వం ఉండేటువంటి ఒక ప్రాబ్లము స్ప్లిట్ సెకండ్లో సాల్వ్ అయిపోయింది. అది ఎలా సాల్వ్ అయిపోద్దండి? మనమే రావాల్సిన శిక్ష 3 గంటల క్రీస్తు అనుభవించేస్తే అయిపోద్దా? మన నిత్యత్వంలో మనం అనుభవించాల్సింది 3 గంటల క్రీస్తు అనుభవిస్తే నీకు పోద్దా పాపం అంటే? పోద్ది. ఎందుకు పోద్దా? నువ్వు జీవితాంతం బతుకున్న చెల్లించలేంది ఆయన వచ్చి ఒక స్ప్లిట్ సెకండ్లో నువ్వు చెల్లించినంత 1 సెకండ్లో ఆయన చెల్లించాడు కాబట్టి నువ్వు ఫ్రీ అయిపోయాడు. 1 సెకండ్లో ఫ్రీ అయిపోయావు. నువ్వు జీవితాంతం ఉన్నా చేయలేని దాన్ని ఆయన వచ్చేసి 3 గంటలు అనుభవించేసి క్రియల్లో వచ్చినటువంటి పాపాన్ని భరించడం కాదు, పాపాన్నే భరించేసి పాపముగా మారి జీవితాంతం నీపై ఉండేటువంటి రుణాన్ని, రుణ భారాన్ని, పాప భారాన్ని పర్మనెంట్గా దేవుడు తీసేశాడు క్రీస్తు భరించడం ద్వారా. అందుకనే ఆ ఒక్కరోజు జరిగింది, కానీ జీవితాంతం మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకు హ్యాపీగా ఉంటామంటే ఇందుకే. ఎంత పెద్ద మనం భరించలేంత పెద్దదాన్ని జస్ట్ ఒక్క సిలువ ద్వారా క్రీస్తు మొట్టమొదటి చేశాడు కదా. అందుకని మన జీవితంతో హ్యాపీగా బతుకుతున్నాం. ఎందుకంటే క్రీస్తు అంత గొప్పగా మన కొరకు కార్యాన్ని జరిగించాడు. దాని వెనకాల ఏమవుతుంది? క్రీస్తు దేవుడికి మన మీద అంత ప్రేమ, క్రీస్తుకి మన మీద అంత ప్రేమ. అది అర్థం చేసుకోవాలి మనం. ఏదో తండ్రి కుమారుని చంపేసాలని కాదు, కుమారుడు కూడా దేవుడు అన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. నీ పాపాన్ని ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు కూడా దేవుడే కాదు, ఇదే చెప్పమని చేస్తాను. క్రీస్తు దేవుడు కాబట్టి, క్రీస్తు కూడా 100% దేవుడే కాబట్టి అప్పుడు ఒకసారి చూడండి, మనిషి పాపం చేసే పాపంలో ఉంటే లోకాన్ని రక్షించడానికి దేవుడే నీ మీద మోపాల్సిన పాపాన్ని దేవుడు తన మీద వేసుకుని, ఎందుకంటే క్రీస్తు కూడా దేవుడు అన్నప్పుడు దేవుడే రక్షణ కార్యం సిద్ధపరిచి, దేవుడే నీ పాపాన్ని ఆయన మీద వేసుకొని, ఆయనే చనిపోయి, ఆయనే తిరిగి లేచి, దేవుడే అన్ని చేసేసి నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అంతా దేవుడే చేస్తాడు, నువ్వు చేసే పెద్దగా ఏమి. అందుకే క్రిస్టియానిటీలో నేను ఎంత గొప్పగా చేశాను, అంత గొప్పగా చేశానని మనం గొప్పలు చెప్పుకోం. మనం గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు, మన గురించి గొప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. నేను జీవితాంత బతినంత కాలం 24 గంటలు వాక్యం చెప్తూ ఉన్నా సరే, చచ్చిపోయిన తర్వాత నేను అంత గొప్పడో లేడని ఎవరు చెప్పడానికి వీలు కూడా లేదు. మనం చేసింది ఏమీ లేదు యాక్చువల్గా. అక్కడ మనం చేసింది చాలా చాలా తక్కువ దేవుడు చేసినంత పోల్చుకున్నప్పుడు. ఎందుకంటే సిలువని కరెక్ట్గా అర్థమైతే నువ్వు శత్రువులు క్షమించడం నీకు ఈజీ, ఇతరుల సహాయం చేయడం ఈజీ, ఇతరులను ప్రేమించడం ఈజీ, అన్నీ ఈజీ అవుతాయి నీకు. సిలువని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, సిలువలో నీకు వచ్చిన క్షమాపణ ఎంత గొప్పతో నీకు అర్థం కాకపోతే నువ్వు ఇతరులకు క్షమించలేవు. సిలువలో దేవుడు నీ పట్ల ఎంత ప్రేమను చూపించాడో నీకు అది నిజంగా అర్థం కాకపోతే నువ్వు ప్రేమను ఇతరులకు చూపించలేవు. అందుకని యోహాను అన్నాడు, సహోదరులను ప్రేమించకపోతే అసలు దేవుని కుమారుడే కాదన్నాడు, మన దేవుని పిల్లమే కాదన్నాడు. ఎందుకని? నువ్వు సిలువలో దేవుని ప్రేమ అర్థం చేసుకుంటే నువ్వు మనుషులను ప్రేమిస్తావు. నువ్వు అది నీకు దేవుని క్షమాపణ నీకు అర్థమైతే నువ్వు మనుషులను క్షమిస్తావు. అక్కడ నీకు సిలువ అర్థమైతే నీకు ఇది ఆటోమేటిక్గా నువ్వు చేస్తావు. అది పాయింట్ ఇక్కడ. అంటే మనకు నిజంగా సిలువలో ఉన్నటువంటి అన్ని బలమైన విషయాలు మనకు అర్థమైందా? అర్థమైతే వచ్చేంత కృతజ్ఞత భావం మనం చూపించగలుగుతున్నామా? ఆ స్థాయిలో మనం ఉండగలుగుతున్నామా? ఆ స్థాయిలో దేవునికి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నామా? నీకోసం సమస్తాన్ని చేశాడు కదా, థ్యాంక్స్. ఆయన వదిలేస్తే మనం ఏమి కాకుండా అద్వితీయ కుమారుడు కావాలనుకుంటుంటే మనం వదిలేసుకోవచ్చు. మంచి కుమారుని దగ్గర పెట్టుకుని హ్యాపీగా ఉంటాడు ఆయన. కానీ క్రీస్తు కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు కాబట్టి కుమారుని బలిగా ఇచ్చి మనల్ని దేవుడు సంపాదించుకున్నాడు. అంత ప్రేమ నీ మీద ఉంది దేవునికి. జస్ట్ అది ఊహించుకోండి. అసలు ఊహించుకుంటే మన మైండ్కి అర్థం కాదు అసలు. నేను అడుగుతుంది ఎందుకంటే అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడైన అద్వితీయ కుమారుని 100% దేవుని చిత్తాన్ని చేస్తున్నటువంటి యేసుక్రీస్తుని కాదని నిన్ను కోరుకున్నాడు దేవుడు. ఆయన్ని కాదని, ప్రపంచంలో శ్రేష్టమైన వాడిని కాదు నిన్ను కోరుకున్నాడంటే నీ మీద ఎంత ఉండాలి ఆయనకి, తండ్రి అయినటువంటి దేవునికి. అది అర్థం చేసుకుంటే నువ్వు ప్రేమను అర్థం చేసుకున్నట్టు. అంత ఆయన్ని వదిలేసుకున్నాడంటే, అసలు ఎప్పుడు పట్టుకున్నాల్సిన ఆయన్ని వదిలేశాడంటే నీ మీద ఎంత ఉంటే ఆయన వదిలేసి నేను పట్టుకున్నాడు. నిన్ను పట్టుకోవడం కోసం ఆయన ఎందుకు వదిలేశాడు ఆలోచిస్తే, శిలువ మీద దేవునికి నీ మీద ఎంత ప్రేమ అర్థమవుతుంది. ఆ ప్రేమ అర్థమైతే నిజంగా జీవితాంతం దేవునికి రుణపడి మనం ఉంటాం. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.